దేవుని యొక్క వాక్యాన్ని చూసుకుందాం. రోమిలకు రాసినటువంటి పత్రికలో నుండి 12వ అధ్యాయము. రోమిలకు రాసినటువంటి పత్రిక, రోమపత్రిక 12వ అధ్యాయము 2వ వచనము నేను చదువుతాను, మీరు బైబిల్లో ఫాలో అవ్వండి. రోమపత్రిక 12వ అధ్యాయము 2వ వచనం నేను చదువుతాను. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. గత కొన్ని వారముల నుంచి మనము ఈ మనస్సు నూతన పరుచుకుంటాను గురించి దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసుకుంటున్నాం. మన ఆత్మీయ జీవితము కొంచెం శ్రేష్టముగా జీవించడానికి మన మనస్సు నూతన పరుచుకుంటే చాలా చాలా ప్రాముఖ్యం. బైబిల్ ఇక్కడ పౌలు మాట్లాడుతూ చెప్తున్న మాట ఏంటంటే, మనం ఎప్పుడు రూపాంతరం చెందుతాము అంటే, ఎప్పుడు మనము నిజముగా ఆత్మీయంగా శ్రేష్టంగా బ్రతకగలుగుతామంటే మన మనస్సు మార్చుకున్నప్పుడు శ్రేష్టంగా బ్రతికేటువంటి అవకాశం మనకి దొరుకుతుంది. ఇప్పుడు చూడండి, గమనించండి, మనం రక్షణ పొందాం కాబట్టి, దేవుని నమ్మేమో, సువార్త నమ్మేమో, బాప్సం తీసుకున్నాము కాబట్టి మనం ఆత్మీయంగా ఉన్నామన్న గ్యారంటీ ఏమీ లేదు. రక్షణ పొందడం అంటే ఒక రకంగా చెప్పాలంటే చాలా సులువైనటువంటి కార్యం. ఎందుకంటే అందులో మనుషులంగా మనం చేసిందంటూ ఏమీ లేదు, అంతా దేవుడు చేశాడు. మనం జస్ట్ సువార్త విన్నాము, వినిన తర్వాత ఆ సువార్త వినిన తర్వాత కూడా రక్షణ పొందటానికి కూడా దేవుడు కష్టమైనటువంటి కార్యాలు ఏవి మనకు చెప్పలేదు. సింపుల్గా దేవుడు ఏంటంటే నీటి బాప్సం తీసుకొని మాత్రం బైబిల్ మనం చూస్తున్నాం. అంతకుమించి రక్షణ పొందడానికి ఏమీ లేదు. హృదయంలో విశ్వాసం ఉంచడం, నోటితో ఒప్పుకోవడం. అంటే రక్షణ అనేటువంటిది చాలామంది అంటే దేవుని నమ్మడము చాలా వరకు కష్టం. ఎందుకంటే సాతాను అడ్డుపడతాడు కాబట్టి కష్టం. కానీ ఒక్కసారి యేసుక్రీస్తు దేవుడని నమ్మినటువంటి ఆ వ్యక్తి విశ్వాసిగా మారడానికి, రక్షణ పొందడానికి, పరలోక రాజ్యం చేరడానికైతే చాలా సులువైనటువంటి విధానాన్ని దేవుడు మనకి అందుబాటులో ఉంచాడు. కాబట్టి రక్షణ పొందటము చాలా ఈజీ. కానీ ఆ రక్షణ పొందిన తర్వాత ఎప్పుడైతే నువ్వు ఆత్మీయ జీవితంను స్టార్ట్ చేసావో, ఆ ఆత్మీయ జీవితాన్ని జీవించడం ముందు చూసారా, అది నువ్వు అనుకున్నంత ఈజీ కాదు, రక్షణ పొందినంత ఈజీ కాదు. ఎందుకంటే రక్షణ ఎందుకు చాలా ఈజీ అంటున్నామంటే, రక్షణ మనం ఎంత ప్రయత్నం చేసినా నీ ప్రయత్నంతో నువ్వు రక్షణ పొందుకోలేవు. కాబట్టి నువ్వు 100% ఎఫర్ట్ పెట్టినా సరే, 100% నువ్వు ప్రయత్నం చేసినా నువ్వు ఫెయిల్ అవుతావు. కాబట్టి మొత్తం దేవుడు చేసేసాడు. దేవుడు చేసేసి నమ్ము, ఒప్పుకో, రక్షించబడతా దేవుడు చెప్పాడు. అందుకని అది చాలా సులువైంది. కానీ ఆ తర్వాత నీ ఆత్మ రక్షించబడిన తర్వాత దేవుడు ఏదైతే మార్పుని, పరిశుద్ధతని, నీతిని నీకు అనుగ్రహించాడో దాన్ని నువ్వు క్రియల్లో కనపరచాలంటే, ఓ రకంగా చెప్పాలి, నీతి క్రియలు జరిగించాలంటే నీ మనస్సు మారడం చాలా చాలా ఇంపార్టెంట్. చాలా సందర్భాల్లో నీ ఆత్మకి పెద్ద ప్రాబ్లం ఉండకపోవచ్చు. ఎందుకంటే దేవుడు అది కడిగేశాడు, పవిత్రపరిచేశాడు, నూతన సృష్టిగా మార్చేసాడని బైబిల్లో ఉంది. కాబట్టి ఆత్మను నువ్వు నూతనంగా మార్చుకోవడానికి ఏమీ లేదు. ఆత్మ మొత్తం దేవుడు చేసేసాడు. ఇప్పుడు దేవుడు చేశాడంటే అర్థం ఏంటంటే అది 100% పర్ఫెక్ట్గా దేవుడు చేస్తాడు. దేవుడు ఏది అసంపూర్ణంగా దేవుడు చేయడు. కాబట్టి ఆత్మ అయితే దేవుడు రక్షించేశాడు. ఇక ఏముందంటే మనస్సు ఉంది చూసారా, అది మాత్రము దేవుడు మనల్ని మార్చుకోమని దేవుడు చెప్తున్నాడు. మనసు మార్చుకోవడం అంటే ఒకటే, సింపుల్ చెప్పాలంటే ఆలోచన విధానాన్ని మార్చుకోవడమే. మనకు ఒక రకమైన ఆలోచనలు వస్తాయి, అది వస్తుందన్న విషయం తెలుసు, కానీ అది మనకి మేలు చేయదు కాబట్టి అని చెప్పేసి ఆలోచన మార్చుకునే ప్రయత్నం మనం చేస్తున్నాం. దాన్నే మనస్సు నూతన పరుచుకోవడం అంటే మనస్సును క్రొత్తగా మార్చుకోవడం. ఎందుకు క్రొత్తగా అంటే, నేను చెప్పాను చూసారా, మనము పుట్టుకతోనే పాడైపోయినటువంటి కలుషితమైనటువంటి మనసుతో మనం జన్మించాం. కలుషితమైన మనసుతో మనం జన్మించాం. కాబట్టి పుట్టినప్పటి నుంచే మన మనస్సు అనేటువంటి ఖచ్చితంగా తేడాగానే ఆలోచిస్తుంది, తేడాగానే ప్రవర్తిస్తుంది. అదేంటంటే స్వాభావికంగా మనం అలాగనే ఉన్నాము కాబట్టి అది అలాగనే అనుసరిస్తుంటుంది. అలాంటి ఆలోచనలు వస్తుంటాయి, ఆలోచన బట్టి క్రియలు అలాగునే ఉంటాయి. కానీ రక్షణ పొందిన తర్వాత అసలైనటువంటి నీ ఆత్మను దేవుడు మార్చాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు మనకేం చెప్తాడంటే, నువ్వు మనస్సును కూడా మార్చుకో, అప్పుడు నేను లోపల నీళ్ళు ఎంత బలమైన కార్యాన్ని నేను జరిగించానో పరిపూర్ణంగా, ఆ పరిపూర్ణత అంతా కూడా నీకు బయట క్రియల్లో కనబడుతుంది.
దాన్నే బైబిల్ కొన్ని సందర్భంలో నీతి క్రియలు అన్న మాట బైబిల్లో ఉంటుంది. నీతి క్రియలు అంటే అర్థం ఏంటంటే దేవుడు నిన్ను నీతిమంతుడిగా తీర్చాడు హృదయంలో. అది ఇప్పుడేంటంటే నువ్వు క్రియల్లో నువ్వు దాన్ని కనపరుస్తున్నావు. ఒరగ చెప్పాలంటే మన ఆత్మీయ జీవితానికి పెద్ద అడ్డు ఏంటంటే ఎవరో మనుష్యులు కాదు, సాతానుడు కాదు, నీ మనస్సే నీకు అడ్డు. చాలా సందర్భంలో మనం ఎక్కువగా సాతాను గురించి మాట్లాడుతుంటాం, చాలా సందర్భాల్లో మనుషుల గురించి మనం మాట్లాడుతుంటాం. కానీ నువ్వు దేవుని కొరకు జీవించవలసినటువంటి జీవితము, దేవుని కొరకు నువ్వు చేయవలసినటువంటి కార్యములకు అసలైనటువంటి నిజమైనటువంటి ఆటంకం ఏంటంటే నీ మనస్సే, వేరేది ఏది కూడా కాదు. నేను ఇంకా చెప్పాలంటే నువ్వు దీవింపబడడానికి కూడా నీకు ప్రధానంగా అడ్డుగా ఉన్నటువంటిది నీ మనస్సే. ఎందుకంటే సాతాను ప్రాబ్లం కాదు, ఎందుకంటే శిలువ ద్వారా దేవుడు సాతాను నిరాయుధుడిగా చేసేసాడని బైబిల్లో ఉంది. సాతాన్ని దేవుడు శిలువ ద్వారా ఓడించేశాడు. దేవుడు ఓడించాడంటే దేవుడు అప్పుడే ఓడించాడు, అంతకుముందు దేవుడు ఓడించలేదా సాతాన్ని అంటే? క్రీస్తు ఓడించాడని బైబిల్ చెప్తున్న మాట మన పక్షమున మనిషిగా మన ప్రతినిధిగా యేసుక్రీస్తు సాతాన్ని ఓడించాడు. అందుకని అన్నాడు వెళ్ళిపోతున్నప్పుడు, నాకు సర్వాధికారం ఇవ్వబడింది కాబట్టి మీరు వెళ్ళి అన్నారు క్రీస్తు వెళ్ళిపోయేటప్పుడు. ఆయనకు సర్వాధికారం ఇవ్వబడితే మీరెందుకు వెళ్ళాలి అంటే అక్కడ అర్థం అది, ఆయన సాధించిన ప్రతిదీ కూడా మన పక్షమున సాధించాడు. ఆయన విజయము మన విజయము. కాబట్టి క్రీస్తు ఓడించాడంటే ఓ రకంగా చెప్పాలంటే ఇప్పుడు సాతాను ఓడిపోయాడు. ఈవెన్ ఒక విశ్వాసి కూడా ఎలా చూడాలంటే సాతాన్ని ఓడిపోయినటువంటి వాడిని కానీ మనం చూస్తాం. సాతానుడు ఇంకా బ్రతుకున్నాడా అంటే బ్రతుకున్నాడు, కానీ బైబిల్ చెప్తాను మన నిరాయుధుడుగా ఉన్నాడు. అంటే బేసిక్ వాడికి పెద్దగా నిన్ను బలముగా వాడు ఏదైనా చేయడానికి, నీకు ఇష్టం లేకుండా చేయడానికి వాడి దగ్గర బలమైనటువంటి ఆయుధం అంటూ ఏది కూడా లేదు. అందుకనే బైబిల్లో ఉంది నిరాయుధుడుగా చేశాడని బైబిల్లో ఉంది. ఆ మాట చాలా మంచి మాట. అంటే అర్థం ఏంటంటే ఇంకా ఆయుధాలు ఏమీ కూడా ఆయన సాతాను దగ్గర లేవని అర్థం. ఏంటంటే సాతాను దేవుడు నిరాయుధుడిగా చేసేసాడు. ఇప్పుడు ఏంటంటే అది అర్థం చేసుకోవడం మనకి ఇంపార్టెంట్. అది మనం అర్థం చేసుకున్నప్పుడు నీకేం తెలుస్తుంది అంటే సాతాను కూడా పెద్ద ప్రాబ్లమే కాదు. ఇజ్రాయెల్ ప్రజలు చూడండి, కానాన్ దేశానికి వెళ్ళడానికి కనానీయులో లేదా వేరే శత్రుల ప్రాబ్లమ్మా కాదు. దేవుడు ఎక్కడా కూడా వాళ్ళ వల్ల మీరు వెళ్ళలేకపోయారని చెప్పలేదు. వాళ్ళు అనుకున్నారు ఆకున్నటువంటి వాళ్ళు ఉన్నత దేహులు కాబట్టి మనం వెళ్ళలేము అని వాళ్ళు అనుకున్నారు. కానీ దేవుడు ఎక్కడా కూడా వాళ్ళు మీకంటే బలవంతులని దేవుడు ఎక్కడా అనలేదు. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలం మీకు ఇస్తున్నానని దేవుడు అలాంటి చెప్పేశాడు. కాబట్టి నిజంగా వాళ్ళు కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోకుండా నిజమైనటువంటి అడ్డు ఏంటంటే వాళ్ళు గుర్తించలేదు ఆ మూమెంట్లో. కానీ నిజమైన అడ్డు వాళ్ళ యొక్క మనసే వాళ్ళకి అడ్డు, వేరేది ఇంకేది కూడా కాదు. ఎగ్జాక్ట్ అలాగే మనం కూడా చాలా విషయాలు దేవుని నుండి పొందుకోవడానికి లేదా దేవుని కొరకు కొన్ని కార్యాలు చేయడానికి కూడా మనకు కూడా బేసిక్ అడ్డు ఏంటంటే సాతాను కూడా కాదు. అందుకని విశ్వాసం మనం ప్రతిసారి జరుగుతున్న ప్రతి కీడికి, జరుగుతున్న ప్రతి కార్యానికి, నువ్వు చేయలేకపోతున్న ప్రతి కార్యం నాకు సాతాను పేరు ఎక్కువగా మనం చెప్పకూడదు. కొన్నిటికి సాతాను కారణం అవుతాడేమో కానీ ప్రతిదానికి సాతాను కారణము కాదు. ఒక సాతాను కారణం అని మనం చెప్పుకున్నా సరే దాని కారణం ఏంటంటే సాతాను నీ మైండ్లో పనిచేశాడు కాబట్టి అలాగే సాతాను కారణం అవుతాడు. కానీ అది బేసిక్గా నీకున్నటువంటి అడ్డు మాత్రము నీ మైండే. అందుకని ఇక్కడ పౌలు మాడుతూ అంటున్నాడు, నీ మనస్సు మారుట వలన నువ్వు రూపాంతరము చెందుతావు. మనస్సు మార్చుకోవాలంటే అర్థం ఏంటంటే నీ ఆలోచన మార్చుకోవాలి. ఒకసారి ఆలోచించండి, రక్షణ పొందక మునుపుకి, రక్షణ పొందిన తర్వాతకి మన ఆలోచన ఎప్పుడైనా నేను ఈ ఆలోచన మార్చుకుంటాను అని ఎప్పుడైనా నీకు నువ్వుగా తలంచేవా? ఒకసారి ఆలోచించుకోవాలి. దాన్ని బట్టి చూడండి మనసు నూతన పరుచుకునే విషయంలో మనం ఎంత వెనకబడి ఉన్నామో ఆలోచించాలి. చాలా సందర్భంలో ఆత్మీయంగా కానీ భౌతికంగా కానీ మనం కొన్ని పొందుకోలేకపోవడానికి, కొన్ని చేయలేకపోవడానికి కారణం ఏంటంటే నీ మనస్సు నీకు అడ్డుగా ఉంది. నీ మనస్సు నీకు అడ్డుగా ఉంది. అందుకని మనస్సు గురించి తెలుసుకోవడం చాలా చాలా ప్రాముఖ్యం. బయట ప్రాబ్లం ఎక్కడ కూడా బయట కాదు, ప్రాబ్లం యాక్చువల్గా నీలోనే ఉన్నటువంటి ఒక విషయం బట్టే నీకు ఆ ప్రాబ్లము ఉంటుంది. అందుకని మనసు మార్చుకోవాలి. మనసు మార్చుకుంటే అర్థం ఏంటంటే ఆలోచనలు మార్చుకోవడమే. ఆలోచనలు మార్చుకుంటే నువ్వు ఆల్మోస్ట్ నువ్వు చాలా శ్రేష్టంగా బ్రతికేస్తావు. అది మనం ప్రయత్నం చేస్తే తెలుస్తుంది దాని ఎఫెక్ట్ ఏంటంటే. అందుకే పౌలుడు అన్నాడు, మనసు మారుట వలన మీరు రూపాంతరము చెందుతారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ప్రాబ్లం ఎక్కడో కూడా కాదు. నువ్వు నేను దేవుని ఇంకా బాగా సాగుదాం అనుకున్నాండి కానీ సాగలేకపోతున్నాను అన్న దానికి ప్రాబ్లం నీ మనసే. నేను దేవుని బెటర్గా ఆరాధించాలనుకున్నాను కానీ ఆరాధించట్లేదు అంటే అర్థం అంటే ప్రాబ్లం నీ మనసే. చాలా వాటికి కారణము నువ్వు చర్చికి రావడానికి రాకపోవడానికి అన్నిటి కూడా బేసిక్ కారణం కూడా నీ మనస్సే.
అందుకనే ప్రాబ్లం ఎక్కడో బయట ఉందనుకోని సాతానో మనుషులను చూడొద్దు, నువ్వేమని మార్చుకోలేమో ఆలోచించు. చాలా సందర్భంలో మారాల్సింది ఎదుటోళ్ళు కాదు, చాలా సందర్భంలో మారాల్సింది నువ్వు, నీ మనస్సు మారాలి. నీ ఆత్మీయ జీవితం అంటే ఎదుటోళ్ళని బట్టి డిపెండ్ అయి ఉండదు. నీ ఆత్మీయ జీవితం నిన్ను బట్టి నువ్వు ఎంతగా మనసు మార్చుకుంటావు దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఎప్పుడు కూడా నీ ఫ్యూచర్ని దేవుడు వేరే వాళ్ళ చేతుల్లో పెట్టలేదు. దేవుడు నీ ఫ్యూచర్ నీ చేతుల్లో పెట్టాడు. అందుకనే జీవము మరణము ఆశీర్వాదము శాపము నేను నీ ఎదుట ఉంచానన్నాడు. నీ దగ్గర ఉంది అంటున్నాడు. నువ్వు బ్రతకాలి, నీ సంతతి బ్రతకాలంటే నువ్వు జీవమును కోరుకున్నాడు దేవుడు. అది నీ చేతుల్లో ఉంది. నువ్వు జీవను పొందుకున్నా. చాలా మంది అనుకుంటా అంటే జీవం పొందుకుంటే అది మన విశ్వాసంలో దేవుని కృప, అదే కనుక శాపం మరణం వస్తే సాతాను కారణం అనుకుంటున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, ప్రపంచంలోనే శాపం ఆల్రెడీ వచ్చేసిన తర్వాత కూడా ఇజ్రాయెల్ ప్రజలతో దేవుడు అన్నాడు, జీవము మరణము ఆశీర్వాదం శాపం నేను నీ ఎదుట పెట్టాను, నీకేం కావాలి నువ్వు కోరుకో. అదే ప్రభు లోకంలో శాపం ఉంది కదా అంటే లోకంలో ఉన్నంత మాత్రమున అది నీకు రావాలనేమి లేదు. క్రీస్తు శిలువ కార్యం జరిగించాడు, దేవుడు జరిగించేసాడు కాబట్టి ప్రపంచం అంతా రక్షణ పొందేస్తుందా? లేదు. ఒక వ్యక్తి నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి రక్షణ పొందుతున్నాడు. అలాగే ప్రపంచంలో శాపం ఉందా? ఉంది. సాతాను ఉన్నాడంటే ఉన్నాడు. కానీ ఇంక నువ్వు వాడినంత మాత్రమున వాడిని లైఫ్లో పనిచేయాలంటే నువ్వు అనుకుంటేనే పని చేస్తావు. నువ్వు అపవాదికి చోటిస్తే, అందులో బైబిల్ అంటే సాతాను వచ్చేస్తాడు మనం ఏం చేయలేం అని బైబిల్లో లేదు. అపవాదికి నువ్వు చోటు ఇవ్వద్దని బైబిల్లో ఉంది. అంటే అర్థం చాలా సందర్భం మనం చోటిస్తాం కాబట్టి వాడు మన పక్కన వచ్చి కూర్చుంటున్నాడు. నువ్వు చోటు ఇవ్వకపోతే సాతాను కూడా వచ్చే అవకాశము సాతాను దేవుడు ఇవ్వలేదు. నువ్వు కనుక అనుకుంటే, నువ్వు ఇవ్వాలని నువ్వు ఇష్టపడిస్తే సాతాను వచ్చి కూర్చుంటాడు. లేదనుకుంటే నువ్వు వద్దనుకుంటే ఖచ్చితంగా నువ్వు వద్దనుకుంటే ఏ కార్యం కూడా నీ లైఫ్లోకి యాక్చువల్గా రాదని దేవుడు చెప్తున్నాడు. అందుకే అర్థం ఏంటి, ఇప్పుడు మనం ఏంటంటే మనసు మార్చుకోవడం గురించి ఆలోచిస్తున్నాం. చూడండి, మనసు అంటే దేవుడు మనకి ఇచ్చాడు, ఆలోచించగలిగేటువంటి శక్తి సామర్థ్యం దేవుడు మనకి ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, అది సృష్టి అంతట్లో వేరే ఏ జీవికి ఆలోచించి నిర్ణయం తీసుకోగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు వేరే ఏ జంతువు కానీ వేరే ఏ సృష్టికి లేవు. అది కేవలం దేవుడు మనిషికి మాత్రం ఇచ్చాడు. ఎందుకంటే మనిషిని తన స్వరూపంలో తన పోలికలో చేశాడు. అంటే అర్థం ఏంటంటే ఆయనకు కూడా 2 చెవులు, 1 ముక్కు, 1 నోరు అలా ఉంటుందని కాదు. ఆలోచించి నీకేది కావాలనుకుంటున్నావో దాన్ని ఆలోచించి అనలైజ్ చేసి నిర్ణయం తీసుకొని డిసైడ్ అయ్యేటువంటి ఒక స్థితి, డిసైడ్ చేసుకొని దాన్ని చేయగలిగేటువంటి ఆ లక్షణము సామర్థ్యం ఏదైతుందో ఆ స్వరూపము దేవునికి ఉంది. దేవుడు కూడా సృష్టి చేయాలనుకున్నప్పుడు ఆయన ఒకటి అనుకున్న ప్రకారం చేశాడు. అందుకనే వెలుగు కమ్మని పలికిన తర్వాత వెలుగు వచ్చినప్పుడు అది మంచిది అన్నాడు దేవుడు. అంటే అర్థం ఏంటంటే నేను ఎగ్జాక్ట్ ఎలాగైతే వెలుగు ఉండాలని మొదటగా మనసులో అనుకొని తలంచి నేను నోటితో సెలవిచ్చాను, ఎగ్జాక్ట్ అదే సృష్టిలోనికి ఉనికిలోనికి వచ్చింది. అందుకే మంచిది అన్నాడు. అంటే ఆయన కూడా చెడ్డదేవుని వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాడా? అంటే కాదు. అక్కడ మంచిదంటే ఏదో మంచి చెడని కాదు, నేను అనుకున్నట్టు ఎగ్జాక్ట్గా వచ్చింది అంటున్నాడు ఆయన. అంటే రకంగా చూడండి, మనం ఏదన్నా ఒక పని సాధించాం అనుకోండి, సూపర్ వచ్చింది కదా అనుకుంటాం కదా. ఎగ్జాక్ట్ దేవుడు అలాగే అనుకున్నాడు అనమాట. ఆయన ఏదైతే అనుకున్నాడు మనసులో ఎగ్జాక్ట్ అలాగనే సృష్టించగలిగాడు. అప్పుడు ఒకసారి ఆలోచించి దేవుని యొక్క మనసు ఎంత గొప్పదో ఎంత మంచిగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. సృష్టిని చూడండి, ఈ పర్వతాలు, సముద్రము, ఇవే కాదు, ఇవన్నీ కాకుండా ఇంకా ఆలోచిస్తుండే ఈవెన్ పక్షులు, మంచి చిన్న చిన్న పక్షులు సృష్టిలో ఉన్నాయి. ఈవెన్ బటర్ఫ్లైస్ లాంటివి కూడా ఉన్నాయి. అవన్నీ ఎలా వచ్చినాయి? యాక్సిడెంట్గా రాలేదు. అవన్నీ కూడా దేవుడి మనసులో అనుకుంటూ వచ్చినాయి. అంటే దేవుని యొక్క మనసు ఎంత అద్భుతంగా ఉంటుందో అసలు ఆలోచించండి. చాలా సందర్భాలు ఈవెన్ బటర్ఫ్లైస్ లాంటివి అంటే చూడడానికి చాలా నీట్గా, చాలా అందంగా, బాగుంటుంది, ఆహ్లాదకరంగా మనకు అనిపిస్తుంది. అవన్నీ దేవుని యొక్క మనసులోంచి బయటకు వచ్చినాయి. అవన్నీ ఊరిని ఎవరో తయారు చేసింది కాదు, యాక్సిడెంట్లుగా ఏదేదో జరిగితే అవన్నీ వచ్చినాయని కాదు. సృష్టిలో మనం చూస్తున్న ప్రతిదీ చాలా అద్భుతంగా ఉంది, అందంగా ఉంది అనుకున్న ప్రతిదీ కూడా దేవుడు మనసులో తలంచుకున్న తర్వాత అది బయటకు వచ్చింది. అప్పుడు ఆలోచించండి, ఎంత అద్భుతమైనటువంటి ప్రపంచాన్ని మనం చూస్తున్నామంటే దేవుని యొక్క మనస్సు ఎంత అద్భుతం ఆలోచించండి. ఎందుకంటే ప్రతిదీ కూడా దేవుని యొక్క మనసులోంచే కదా వచ్చింది. అప్పుడు దేవుని యొక్క మనసు ఎంత గొప్పది, ఎంత ఉన్నతమైనటువంటి, ఎంత అద్భుతమైనటువంటిది ఆలోచించండి. అనుకు ప్రతిదీ అలా వచ్చింది. ఎగ్జాక్ట్ అదే మనం కూడా అలాగే ఆలోచించగలిగేటువంటి ఒక సామర్థ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అంటే ఏంటి, నువ్వు కూడా ఆలోచించుకొని డిసైడ్ చేసుకునేటువంటి ఒక కెపాసిటీని దేవుడు మనకి ఇచ్చాడు. అది సృష్టిలో వేరే దేనికి లేదు తెలుస్తుంది. మనకంత కెపాసిటీ ఉంటే మనమేమో నాది అంత వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల మనం అంటున్నాం. కానీ యాక్చువల్గా దేవుడు సృష్టిలో వేరే దేనికి లేనటువంటి ఒక సామర్థ్యాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. అదేంటంటే నువ్వు ఆలోచించి నిర్ణయం తీసుకోగలిగేటువంటి సామర్థ్యం నీకే ఉంది. అందుకే జంతువులు నిర్ణయాలు తీసుకోవాలి, అవి మామూలుగా బ్రతికేస్తాయి. కానీ మనుషులుగా మనమే నిర్ణయాలు తీసుకుని బ్రతుకుతాం. నీ నిర్ణయాలు బట్టి నీ ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది. నిన్న నీ నిర్ణయాన్ని బట్టి ఈరోజు ఉంది నీ జీవితము, ఈరోజు నిర్ణయాలు బట్టి రేపు నీ జీవితం ఖచ్చితంగా ఉంటుంది. ఆ నిర్ణయం కెపాసిటీ దేవుడు మనకి ఇచ్చాడు.
అంటే ఇప్పుడు అర్థం ఏంటంటే మార్చుకునేటువంటి సామర్థ్యం కూడా అందుకే నీకు ఉంటుంది. ఎందుకంటే నిర్ణయం అనేటువంటిది నువ్వు తీసుకుంటున్నావు అంటే అర్థం ఏంటంటే మార్చుకునేటువంటి కెపాసిటీ కూడా నీకే ఉంది అని అర్థం. అప్పుడు ఆలోచించండి, ఇది ఎంత గొప్ప విషయం. ఒకసారి మనసు మార్చగలిగేటువంటి ఆ కెపాసిటీ నీకు దేవుడు ఇచ్చాడంటే అది అంత గొప్ప విషయము. మన మనసు అనేటువంటిది నువ్వు మార్చుకుంటే అది ఖచ్చితంగా నీ ఫ్యూచర్ని నువ్వు బెటర్గా మార్చుకోవడానికి నువ్వు నీ మనస్సును వాడుకోవచ్చు తెలుసా. ఇంకా చెప్పాలంటే నీ ఫ్యూచర్ని నువ్వు పాడు చేసుకోవాలన్నా బాగు చేసుకోవాలన్నా సరే నీ మనసు నీకు సపోర్ట్ చేస్తుంది తెలుసా. నీ మనసుకి దేవుడు ఆ సామర్థ్యాన్ని ఇచ్చాడు. మనసు చెడ్డది కాదు, నువ్వు పాడైపోయిన మనసుతో పుట్టావు. కానీ ఒకప్పుడు పాపమునకు మునుపు ఏదైనా తోటలో అదే మనస్సును ఆదాము వాడాడు, తన జ్ఞానమును వాడాడు, జంతువులన్నింటికి పేర్లు పెట్టాడు, మంచి మంచి కార్యాలు చేశాడు, మంచి మంచి మాటలు మాట్లాడాడు, శ్రేష్టంగా జీవించాడు ఏదైనా తోటలో. కాబట్టి ఈవెన్ అప్పుడు కూడా చూడండి, ఆదాము మనసును కూడా యూజ్ చేశాడు. మనసుని డమ్మి చేసేసుకోమని క్రిస్టియన్ లైఫ్ చెప్పట్లేదు, బైబిల్ చెప్పట్లేదు. నీ మనసుని పక్కన పెట్టి అసలు ఆలోచించడం మానేమని బైబిల్ చెప్పట్లేదు. నీ మనసును మార్చుకోమని బైబిల్ ఇప్పుడు చెప్తుంది. ఎందుకంటే నీ మనసు పాడైపోయింది కాబట్టి నువ్వు మనసును మార్చుకుని ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్. ఆ మనస్సు ఏంటంటే దేవుడు నువ్వు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకునేటువంటి ఒక కెపాసిటీతో దేవుడు ఏదైనా తోటలో ఆదాము కూడా ఇచ్చాడు. అందుకని ఏదైనా తోటలో దేవుడు ఆదాము అవ్వలతో ఏమన్నాడు, మీరు ఇవన్నీ తినండి, నిరభ్యంతరంగా ఇవన్నీ తినండి, కానీ ఆ తోట మధ్యన ఉన్నటువంటి ఆ వృక్ష ఫలాన్ని మాత్రం మీరు తినద్దు. అప్పుడు ఆదాము ఏం చేశాడు, తిన్న వరకు ఏం చేశాడు, ఆదాము కూడా నిర్ణయం తీసుకున్నాడు. ఏ నిర్ణయం తీసుకున్నాడు, నేను తిన్ను అని నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం తీసుకునే కెపాసిటీ ఆ టైంలో భూమి మీద మనిషికి మాత్రమే ఉంది, వేరే ఏ జంతువుకి ఎప్పటికీ లేదు. ఆదాం తిన్నంత వరకు, తినకుండా ఉన్నంత వరకు ఏం చేశాడంటే నేను తిన్ను అనే డిసిషన్ ప్రతిరోజు చెప్తూ వచ్చాడు ఆదాం ఆ రోజున. కాబట్టి ఏదైనా తోటలో కూడా ఆ మనస్సు పనిచేసింది. ఏదైనా తోటలో కూడా నిర్ణయం తీసుకోగలిగేటువంటి ఆ సామర్థ్యంతోనే ఆదాము రోజు బ్రతికాడు. దాన్ని బట్టి ఆయన ఫ్యూచర్ ఉంది. తర్వాత ఆలోచన ఎప్పుడైతే మార్చుకున్నాడో దాన్ని బట్టి ఆయన జీవితం కూడా మారిపోయింది. ఇప్పుడు రక్షణ పొందిన తర్వాత ఇప్పుడు మనం కూడా అంతే. పాపము లోకంలోకి వచ్చిన తర్వాత నువ్వు పాడైపోయిన మనసుతో నువ్వు పుట్టావు. ఇప్పుడు నువ్వు కూడా మనసును మార్చుకుంటే నీ డిసిషన్ మార్చుకుంటావు, నేను డిసిషన్ మార్చుకుంటే నీ జీవితం కూడా ఆటోమేటిక్గా మారుతుంది. అందుకనే ఏం ఆలోచిస్తున్నాము అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. నీ మనసులో ఏం జరుగుతుంది అనేటువంటిది నువ్వు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒకసారి చూద్దాం, చూడండి 2 కొరింథీ పత్రికలోనికి వెళ్దాం. ఒకసారి కొరింథీలకు రాసినటువంటి 2వ పత్రికలోనికి వెళ్దాం. కొరింథీలకు రాసినటువంటి 2వ పత్రిక 10వ అధ్యాయము. కొరింథీలకు రాసినటువంటి 2వ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. కొరింథీ పత్రిక 2వ కొరింథీ 10వ అధ్యాయము 2వ కొరింథీ 10వ అధ్యాయము 4వ వచనం చదువుతా. 2వ కొరింథీ 10వ అధ్యాయము 4వ వచనం. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట, ఇక్కడి నుంచి గమనించండి, దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. తర్వాత ఇంకా చాలా విషయాలు చెప్తున్నాడు, రాబోతున్న వాళ్ళు కింద ఉన్నటువంటి విషయం గురించి కూడా మాట్లాడతాను నేను. కానీ ఇక్కడ పౌలు చెప్తున్న చూడండి, కొన్ని పదాలు వాడుతున్నాడు. ప్రతి ఆలోచన అంటున్నాడు, బలమైన దుర్గం అంటున్నాడు, వితర్కములు అంటున్నాడు, చెరపట్టి అంటున్నాడు. బేసిక్గా దేని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ పౌలు? ఆలోచన అన్నా సరే, లేదా వితర్కం అంటే డిబేట్స్ లాంటివి అనమాట. అంటే నీ మనసులో 2 రకాల ఆలోచన కొన్నిసార్లు ఒక రకమైన మానసికమైన పోరాటం జరుగుతుంది చూసారా, ఇది చేద్దాం అది చేద్దాం అన్న పోరాటం చూసారా, అది వితర్కములు. అంటే మనసులో జరిగేటువంటి ఆ యొక్క ఆర్గ్యుమెంట్స్ అన్నమాట. వితర్కములు, ఆలోచనలు, దుర్గములు అన్న మాట వాడుతున్నాడు. కొంచెం బేసిక్గా అవన్నీ పదాలు ఏంటంటే బేసిక్గా ఆలోచన గురించి మాట్లాడుతున్నాడు. కానీ ఆలోచన అనేటువంటి దానికి ఒక్కొక్క స్థాయి ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ మనసులో బేసిక్గా వచ్చినప్పుడు ఏదన్నా సరే నీ మనసులో మొదటగా ఆలోచన వలే వస్తుంది. నీ మనసులోకి ఒకటి ఎంటర్ అవుతుంది తెలుసా. మనం గమనించట్లేదు, నీ మైండ్ అదేంటంటే అదొక యాంటీనా లాగా చాలా సిగ్నల్స్ని, చాలా ఆలోచనలు అనేది తీసుకుంటూ ఉంటుంది, రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది తెలుసా. నీ మనస్సు అనేటువంటిది కంటిన్యూల్గా ఎప్పుడూ కూడా చాలా విషయాలు నువ్వు చూసే ద్వారా, నువ్వు చూస్తున్నట్టు కార్యం ద్వారా, వినేటువంటి కార్యం ద్వారా నువ్వు చాలా విషయాలు ఒక యాంటెనా లాగా నీ మనస్సు చాలా వాటిని అబ్జర్వ్ చేసుకుంటుంది, చాలా వాటిని పొందుకుంటూ ఉంటుంది. అప్పుడు పొందుకున్న వాటిని మరలా ఎప్పుడైతే నువ్వు నీ మైండ్లోకి ఒకసారి ఎంటర్ అయిన తర్వాత మరలా నువ్వు దాని గురించి తిరిగి ఎంత ఎక్కువగా నువ్వు ఆలోచిస్తూ ఉంటావో ఒక మధ్యలో ఒక స్టేజ్లో ఆలోచన కాస్త ఊహగా మారుతుంది. అంటే అది మనసులోకి వచ్చింది ఒక ఆలోచన. ఇప్పుడు అది కనుక నీ మనసులో కనుక కొంతకాలం ఉంటే ఇక్కడ నుండి నువ్వు దాన్ని బట్టి నువ్వు ఊహించుకుంటూ ఉంటావు, కార్యములు ఊహించుకుంటావు, ఆలోచన బేస్ చేసుకొని
అందులో నిన్ను నువ్వు పెట్టుకొని, నీ స్థితి నువ్వు పెట్టుకొని, నీ లైఫ్ నువ్వు పెట్టుకొని కొన్ని విషయాలు ఊహించుకుంటుంటావు. అలా ఊహించుకున్న తర్వాత కొంతకాలం కదా అదే బలమైన దుర్గమ్మగా మారిపోద్ది. దుర్గం అంటే అర్థం ఏంటంటే ఇంకా అది నీ మనసులో ఆ పర్మనెంట్ అయిపోయింది. అది ఎప్పుడైతే అది పర్మనెంట్గా మారిపోయిందో దాన్ని వదిలించటము, దాన్ని మార్చుకోవడం కష్టం. ఓ రోజు చెప్పిన బలమైన దుర్గం అంటున్నాను చూసారా, ఎప్పుడు దుర్గమ్మగా మారిందో అది నీ లైఫ్ అని శాసించేస్తుంది. ఇంకా అది ఇంగ్లీష్ బైబిల్ అయితే దుర్గం అన్న చోట స్ట్రాంగ్ హోల్డ్స్ అని వస్తుంది. స్ట్రాంగ్ హోల్డ్స్ అంటే బలంగా పట్టుకునేటువంటిది. అంత బలంగా మారిపోతుంది. నేను ఎప్పుడైతే అది అలా బలంగా మారిపోతుందో, బలమైన దుర్గంగా మారిపోతుందో అది నిన్ను బలంగా పట్టుకుంటుంది. అప్పుడు నువ్వు ఆ మనసులో అయితే బలమైన దుర్గంగా మారిందో అది తప్పను వేరేది చెయ్యు. తెలుసా, అది తప్పను వేరేది చెయ్యు అంటే అర్థం నువ్వు చేస్తున్న ప్రతీదీ కూడా, ఇప్పటికీ కూడా నువ్వు చేస్తున్న ప్రతీదీ కూడా నువ్వు ఎందుకు చేసావో తెలుసా, అది నీ మనసులో ఇంతకు ముందు ఎప్పటి నుంచో కొంతకాలంగా అది బలమైనటువంటి దుర్గంగా మారిపోయింది. కాబట్టి అది బలంగా నిన్ను గట్టిగా పట్టుకుంది. అది నీ మనసులో బలమైన దుర్గంగా మారడం అంటే అర్థం ఏంటి, నిన్ను గట్టిగా పట్టుకుంది. అది ఓ రకంగా నిన్ను గట్టిగా పట్టుకుందంటే అర్థం ఏంటంటే ఓ రకంగా నువ్వు దానికి బానిసలాగా మారిపోయావు. అప్పుడు నువ్వు దానికి బానిసలాగా మారావు కాబట్టి నువ్వు అది తప్పను వేరే చెయ్యు. తెలుసా, అది తప్పను వేరే చెయ్యు. అందుకనే పౌలు ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు వాటిని మేము పడగొడతామంటున్నాడు. ప్రసంగం ద్వారా మేము మీ ఆలోచన మార్చే ప్రయత్నం చేస్తాం, అప్పుడు మీరు సంపూర్ణ విధేయత మీరు కనపరుస్తారని పౌలు ఇక్కడ చెప్తున్నాడు. అండ్ బేసిక్గా ప్రసంగం యొక్క ఉద్దేశం కూడా ఏంటి, నీకేదో గాల్లో ఎగురుతున్న ఫీలింగ్ ఎక్స్పీరియన్స్ చూడడానికి కాదు, నీ మనస్సుని చాలా బలంగా కోటలాగా దుర్గంలాగా స్థిరపడిపోయిన ఆలోచనలను మార్చడానికి ప్రసంగాన్ని యూజ్ చేస్తున్నాం మనం. అది ఇక్కడ పౌలు ఇక్కడ మాట్లాడుతూ అన్నాడు, అవి శరీర సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలు మావి కాదంటున్నాడు పౌలు. ఒకసారి ఆలోచించండి. మనస్సును మార్చటానికి పౌలు అంటున్నాడు మా దగ్గర యుద్ధోపకరణాలు ఉన్నాయి అంటున్నాడు. ఎలాగైతే నార్మల్గా పెద్ద పెద్ద కోటలను పడగొట్టడానికి బాంబులు, ఎక్స్ప్లోజివ్స్ వాడతారో, బలం ఏంటంటే వాటిని పడగొట్టడానికి వాడతారో, అలాగే ఆత్మీయంగా ఒక మనిషి యొక్క మనస్సులో స్థిరపడిపోయినటువంటి వాటిని కూడా పడగొట్టడానికి, దుర్గమ్ముల్లాగా బలంగా స్థిరపడిపోయిన వాటిని పడగొట్టడానికి కూడా పౌలు అంటున్నాడు మా దగ్గర కూడా యుద్ధోపకరణాలు ఉన్నాయి, కాకపోతే అవి భౌతికమైనటువంటివి అవి కావంటున్నాడు. వాటిని పడగొట్టగలిగేటువంటి కెపాసిటీ దేనికి ఉంటుంది అంటే కేవలం వాక్యానికి మాత్రమే ఉంటుంది. వాక్యం లేకుండా నువ్వు అందుకే నువ్వు మనసును మార్చుకోలేవు. తెలుసా, నువ్వు చర్చకు రాకుండా నువ్వు మనసు మార్చుకోలేవు. నువ్వు చర్చ రాకుండా మనసు మార్చుకోలేవు. నువ్వు మనసు మార్చుకోలేవు కాబట్టి నువ్వు దేవుని కొరకు నువ్వు జీవించలేవు. నువ్వు దేవుని దగ్గర ఏం మేలు అనుకున్న యాక్చువల్గా నువ్వు పొందుకోలేవు. ఇంకా నువ్వు క్రిస్టియన్ అవుతావేమో, చచ్చిపోతే నువ్వు పరలోకం వెళ్ళిపోతావు. ఎందుకంటే నేను ఆత్మరక్షణ పొంది కాబట్టి నువ్వు చచ్చిపోతే బోసి పరలోకం వెళ్ళిపోతావు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే నువ్వు మనసు మార్చుకోలేదు కాబట్టి నీ విశ్వాసవయ్యుండి కూడా ఇంకా నువ్వు శరీర సంబంధంగా జీవిస్తావు. నువ్వు నిజంగా విశ్వాసవయ్యుండి కూడా ఇంకా నువ్వు శరీరానుసారంగా ప్రవర్తిస్తావు. ఓ రకం చెప్పాలంటే అన్యుల్లాగా నువ్వు ప్రవర్తిస్తావు. అందరూ చూడండి, కొన్నిసార్లు కొంతమందిని మనం చూసినప్పుడు వాళ్ళు చాలా కాలం అలాగనే బ్రతుకుతూ ఉంటారు. చూసారా, కొంచెం కూడా వాళ్ళ మార్పు కనబడదు. ఏవి కూడా మార్చుకోరు. బేసిక్గా వాళ్ళు రక్షణ పొందముందు ఎలా ఉన్నారు, రక్షణ పొంది అలాగే ఉంటారు. అలాంటి చూస్తే మనకు అసలు నిజంగా రక్షణ పొందారని డౌట్ కూడా మనకు వస్తూ ఉంటుంది. నిజంగా అంటారు బహుశా రక్షణ నిజంగా పొంది ఉంటారు, ఎందుకంటే క్రీస్తుని ఒప్పుకుంటే రక్షణ పొంది ఉంటారు. కానీ ఆల్మోస్ట్ వాళ్ళు రక్షణ పొందలేదేమో అనేటువంటి ఒక డౌట్ కూడా మనకు ఎందుకు వచ్చేస్తుంది చూసేటువంటి వాళ్ళకంటే. ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ ఆత్మీయత రక్షణ పొందింది మారింది, కానీ వాళ్ళ మనస్సు మారలేదు. కాబట్టి ఇంకను శరీర సంబంధంగానే అన్యుల్లాగానే బ్రతుకుతూ ఉంటారు. బేసిక్గా ఏది పెద్దగా రక్షణ పొందకముందు ఎలా మాట్లాడారో రక్షణ పొందితే అలాగే మాట్లాడుతున్నారు. రక్షణ పొందకముందు ఎలా ప్రవర్తించారు, రక్షణ పొందితే అలాగే ప్రవర్తిస్తున్నారు. మారితే బేసిక్గా ఏం మారలేదు. పైగా మనం క్రిస్టియన్ సైడ్ మనం ఏం చెప్పుకుంటాం అంటే నేను చిన్నప్పటి నుంచి అంతేనండి అని చెప్పుకుంటూ అందులో మళ్ళీ అతిశయపడే ప్రయత్నం చేస్తుంటాం. నేను చిన్నప్పటి నా మనస్తత్వం ఇంతే అంటాం. నేను చిన్నప్పటి నుంచి ఇంతే అని అన్నంటే అర్థం ఏంటంటే నువ్వు రక్షణ పొందిన పెద్దగా నీ మనసును అసలు ఏం మార్చుకోలేదని అర్థం. అప్పుడు అందులో యాక్చువల్ మనం సిగ్గుపడాలి, కానీ అదే గొప్పగా చెప్పుకుని అతిశయపడుతుంటాం. నేను చిన్నప్పటి నుంచి ఇంతే, నా మాట తీరు అంతే అంటుంటాం. మనం అదే గొప్పగా మనం ఫీల్ అవుతున్నాం. సిగ్గుపడాల్సిన దానిలో మనం అతిశయపడుతున్నాం. నువ్వు రక్షణ పొందితే నీ మాట తీరు ఖచ్చితంగా మారాలి, నీ ప్రవర్తన ఖచ్చితంగా మారాలి. చిన్నప్పటి ఎంత అంటే కుదరదు. చిన్నప్పటి నుంచి ఎంత అన్నావు అంటే అర్థం ఏంటంటే నేను రక్షణ పొందముందు అలాగే మాట్లాడాను, ఇప్పుడు అలాగే మాట్లాడతాను చెప్తున్నావు నువ్వు. అప్పుడు అదేం ప్రూవ్ చేస్తుంది అంటే నువ్వు మనసుని పెద్దగా నువ్వేమి మార్చుకోలేదు ప్రూవ్ చేస్తుంది అది. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే నీకు పెద్దగా నువ్వు దేవుని బిడ్డగా మారిన తర్వాత నీకు పెద్దగా దీవెనే ఉండదు. కాకపోతే నువ్వు అలా బ్రతికేస్తావు, చచ్చిపోతే భోజనం పరలోకం వెళ్ళిపోతాను. కాకపోతే ఈ లోకంలో ఒక మంచి విశ్వాసంగా బ్రతికేటువంటి ఛాన్స్ మాత్రం నీకు ఉండదు. అన్నీ కొన్నిసార్లు కొందరు రక్షణ పొందిన తర్వాత కూడా అసలు నిజంగా రక్షణ పొందారని డౌట్ కూడా కొన్నిసార్లు మనకు వస్తూ ఉంటుంది. నన్ను బహుశా రక్షణ పొందే ఉంటారేమో, ప్రాబ్లం ఏంటంటే మనసు మార్చుకోలేదు కాబట్టి వాళ్ళు ఇంకా అన్యుల్లాగానే పడుతున్నారు. లోపల మాత్రం మారిపోయింది కాబట్టి లోపల ఆత్మ
పవిత్రపరచబడింది. కానీ మనసు మార్చుకోలేదు కాబట్టి అన్యులతో సమానంగానే జీవిస్తారు. అన్యులకి ఏమాత్రం కూడా ఎక్కువ కాదు, అన్యులతో సమానంగానే వాళ్ళు జీవిస్తారు. బేసిక్ ఏంటంటే మనసు మార్చుకోలేదు కాబట్టి. అందుకే పౌలు మారుతున్నాడు, మీ ఆలోచన విధానం మారాలంటే ఎక్కడ స్టార్ట్ అవుతుంది? నేను మార్చుకోవాలి అన్న ఆలోచన, నేను ఇది మార్చుకోవాలని నీకు ఎలా తెలుస్తుంది? ఏది మార్చుకుని నీకు ఎలా తెలుస్తుంది? ఎలా తెలుసు అంటే నువ్వు బయట ప్రపంచాన్ని కంపేర్ చేసుకొని కాదు, నువ్వు పోల్చుకొని నేను ఇక్కడ మార్చుకుంటాను ఈ విషయాలు మార్చుకుంటానని నువ్వు మనసు మార్చుకోవడానికి ప్రపంచాన్ని చూసి కాదు, ఎవరినో చూసి కాదు, వేరే వేరే పుస్తకాలు చదివి కాదు, మోటివేషనల్ బుక్స్ చదివి కాదు. నువ్వు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు వాక్యం ద్వారా ఏం ఆలోచించాలో దేవుడు నీకంటూ ఒక మెటీరియల్ ఇస్తున్నాడు. దేవుడు రకం చెప్పాలంటే నువ్వేం ఆలోచించుకోవాలో నీకంటూ దేవుడు కొన్ని తలంపులు, కొన్ని ఆలోచనలు నీ మనసులో పెట్టే ప్రయత్నం చేస్తాడు. నువ్వు దాన్ని బట్టి నువ్వు మార్చుకోవాలి. అందుకే నీకు నువ్వుగా మనసు మార్చుకోవడం ఇంపాసిబుల్. అది గమనించండి, నువ్వుగా మార్చుకోవడం ఇంపాసిబుల్. మనం ఎలా మార్చుకోవాలి, ఏ విధంగా మార్చుకోవాలంటే నువ్వు చర్చకు వచ్చినప్పుడు దేవుడు చెప్తాడు ఎలాగ ఆలోచించాలో. ఆ దేవుడు జస్ట్ నువ్వేదో మామూలుగా మంచిగా విశ్వాసంగా బ్రతకడం గురించి చెప్పట్లేదు. నువ్వు భవిష్యత్తుకి సిద్ధపడడానికి నువ్వేం మార్చుకుంటే నీ బెటర్ ఫ్యూచర్ ఉంటుందో, నువ్వేం మార్చుకుంటే దేవుడు సిద్ధపరిచినటువంటి కొన్ని కార్యాలు పొందుకుంటావో, దేవుడు సిద్ధపాటుకి ఈరోజు నీకు కొన్ని తలంపులు నీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. అది నువ్వు తీసుకొని మార్చుకునే ప్రయత్నం నువ్వు చేసావనుకో, నువ్వు భవిష్యత్తులో దేవుడు చేయబోయేటువంటి మేలైన కార్యాలు పొందుకోవడానికి నువ్వు సిద్ధపడుతున్నావు. ఎందుకో తెలుసా? నువ్వు మనస్సు కనుక నువ్వు మార్చుకోకపోతే ప్రాబ్లం ఏంటంటే దేవుడు నీ ముందు కొన్ని మేలైనటువంటి కార్యాలు పెడుతున్నా నీ మనస్సు వేరేగా ఉంది కాబట్టి, నువ్వు ఆ కలద్దాలతోనే నీ మైండ్ ప్రపంచాన్ని చూస్తుంది కాబట్టి దేవుడు నీ ముందు వచ్చినప్పుడు దీవెన కూడా కనబడదు. నేను ఫస్ట్లో చెప్పాను చూసారా, మనసు గురించి మాట్లాడతాను. ప్రతి వారము కూడా మన మనసు ఎలాంటిదంటే కలద్దలు లాంటిది. నువ్వు బ్లూ కలద్దలు పెట్టుకుంటే ప్రపంచం అంతా నీకు బ్లూ కనబడుతుంది. నువ్వు గ్రీన్ కలర్ స్పెట్స్ పెట్టుకుంటే నీకు ప్రపంచం అంతా గ్రీన్ కనబడుతుంది. అలా మనందరం కూడా ఈ ప్రపంచాన్ని, మనుషుల్ని, నువ్వు చుట్టిన ప్రతిదాన్ని, ఈవెన్ చర్చని, ప్రతి కార్యాన్ని కూడా నీ మనస్తత్వం అద్దాల గుండా నువ్వు చూస్తావు కాబట్టి నీ మనస్సు ఎలాగుందో నీకు ప్రతిదీ నీకు అలాగనే కనబడుతుంటుంది. అప్పుడు నీ ప్రాచీన స్వభావంతో నీ మనస్తత్వం ఉన్నప్పుడు దేవుడు సిద్ధపరిచేటువంటి ఆశీర్వాదం నీకు ఎలా కనబడుతుంది? నీకు ప్రాబ్లమే కనబడుతుంది. అక్కడ యోషువ కాలేబుకేమో వాగ్దాన దేశం, పాలుతుల ప్రపంచ దేశం కనబడుతుంది. కానీ మిగిలినటువంటి 10 మందికి, లక్షల మందికి ఏమో ప్రాబ్లమే కనబడుతుంది. వాళ్ళకి ఆజానుబాహులే కనబడుతున్నారు. ఏమైంది? వాళ్ళు పొందుకోలేకపోయారు. కానీ యెహోషువ కాలేబు పొందుకున్నారు. నువ్వు అంటే నీ ఆలోచన అటువంటిది, నీ మనసులో ఉండేటువంటి ఆలోచన అటువంటివి నీ ప్రవర్తన శాసిస్తాయి. నువ్వు కార్యములు అర్థం చేసినటువంటి విధానాన్ని శాసిస్తుంది. అందుకే అన్నాను, దేవుడు నీ కొరకు చాలా మంచి కార్యం సిద్ధపరుస్తున్నప్పుడు, పరలోక సంబంధం ప్రతి ఆశీర్వాదం దేవుడు నేను ఆశీర్వదించినప్పుడు నువ్వు ఆశీర్వాదం గుర్తించాలంటే నేను ఈరోజు ఏం చేస్తే నేను ఆశీర్వాదం పొందుకుంటాను అన్నది నువ్వు చూడాలి. నువ్వు చూడాలంటే నీ మనస్సు మారితే నీకు అది కనబడుతుంది. లేకపోతే అదే ప్రాచీన మనస్సు అనేటువంటి కలద్దాలతో నువ్వు చూస్తున్నప్పుడు నీకు అది కనబడదు, నీకు వేరేది కనబడుతుంది. కానీ ఎప్పుడైతే మనస్సును మార్చుకుంటావో దేవుడు సిద్ధపరిచినటువంటి కార్యాలు నీకు కనబడుతుంటాయి. కాబట్టి నేను త్వరలేదు పొందుకోవాలి కాబట్టి నేను ఇక్కడ మనసు మార్చుకుంటే నేను పొందుకుంటాను అని నీకు అర్థమవుతున్న మనసు మార్చుకుంటావు. మనసు మార్చుకుని నేను ఎన్ని వారాలు చెప్తున్నప్పుడు మీరు మనసు మార్చుకుంటే నాకేదో లాభం ఉంటుందని కాదు, మీరు మనసు మార్చుకుంటే మీ పక్కన లాభం ఉంటుందని కాదు. మీరు మనసు మార్చుకుంటే ఎక్కువగా బెనిఫిట్ పొందేది మీరే. ఎవరైతే తమ మనస్సును మార్చుకుంటారో ఎక్కువ ప్రతిఫలం పొందుకునేటువంటిది వాళ్ళే, తెలుసా? వాళ్ళే. అందుకని మనసు మార్చుకునే విషయంకి వస్తారు అలా చూడ నేర్చుకోండి. పౌలు అదే చెప్తున్నాడు. ఇంకా కింద చాలా విషయాలు, కొన్ని బలంగా చాలా విషయాలు మాడతాడు. అది కూడా నేను రాబోతున్నా చెప్తాను దాని గురించి కూడా. అలా మాడుతూ ఆ ప్రసంగం అనేటువంటిది యుద్ధోపకరణముగా మాట్లాడుతున్నాడు పౌలు. అలా మాడుతూ వాటన్నిటి బలమైన దుర్గములను మేము పడగొట్టడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం అంటాడు పౌలు. సో ఆలోచించండి, అంటే ప్రసంగం అనేటువంటిది అంత ఈజీ కార్యం కాదు. ఎందుకంటే ప్రతి వాళ్ళకు ఒక రకమైన మైండ్ సెట్తో వస్తారు. ఇప్పుడు ప్రసంగం అంటే ఎలాంటిదంటే నువ్వు ఆల్రెడీ బలమైన దుర్గముగా స్థాపించుకొని ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాలు, దశాబ్దాల పాటు స్థిరపడిపోయినటువంటి ఒక దాన్ని బలంగా ప్రసంగం ద్వారా గుద్ది పడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు సేవ చేసేటువంటి వాళ్ళు, వాక్యం బోధించేటువంటి వాళ్ళు. అదంతా ఈజీగా జరిగేటువంటి కార్యము కాదు. అందుకని ఎప్పుడైతే అలా కొన్ని వాక్యములు దేవుడు తలంపులు కొన్ని నీకు ఇస్తున్నాడో, నీలో బలంగా స్థిరపడిపోయినటువంటి బలమైన దుర్గములు లాంటి ఆలోచనలను కనుక నీకు నువ్వుగా పడగొట్టుకొని నువ్వు గనక మనసు మార్చుకుంటే నువ్వు శ్రేష్టమైనటువంటి జీవితము దేవుడు నీకు ఇవ్వగలుగుతావు, నువ్వు పొందుకోగలుగుతావు.
అందుకని పౌలు అలాంటి పదాలు వాడుతున్నాడు. వితర్కములు, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించి ప్రతి ఆటంకమును పడద్రోసి అంటాడు. చూసారా, దేవుని జ్ఞానం అడ్డగించేటువంటిది. అంటే అర్థం ఏంటంటే బోధించే వాళ్ళు బోధిస్తుంటే వాళ్ళు అలాగే చెప్తారులే, వాళ్ళకి చెప్పడానికి ఏముంది, చెప్పడం ఏముంది, ఎవరైనా చెప్తారులేండి అంటే. చూసారా, బేసిక్ ఏం చేస్తుందంటే అది బేసిక్ నువ్వు కాదు, నీ మైండ్లో కొన్ని ఆలోచనలు బలంగా స్థిరపడిపోయి ప్రసంగం ద్వారా చుచ్చుకెళ్ళే ప్రయత్నం చేస్తుంటే నీ మనసు ఏమంటుందంటే అవన్నీ అలాగ ఉంటాయిలే, అవన్నీ అలా చెప్పడం చాలా ఈజీలే అనుకుని ఏదేదో చెప్పుకొని వస్తున్నటువంటి వాక్యమును నువ్వు త్రోసేస్తున్నావు. బలమైన దుర్గమ్మగా అది ఉండిపోయి నీ మనస్సులోని చొచ్చుకుని వెళ్లకుండా నువ్వు ఇంతకుముందు బలపరుచుకున్నటువంటి ఆలోచన ఆటంకంగా ఉంటుంది. ఇప్పుడు అందుకైనా నీ మనసు ఇప్పుడు మారడం చాలా చాలా కష్టం. అది చూడు, కొంతమంది చూడండి ఎన్ని చెప్పినా సరే వాళ్ళు మారరు. బేసిక్ ఎందుకని చూడండి, నేను జనరల్గా చాలా చెప్పడం మానేస్తాను, ప్రసంగం చేస్తాను. ఎందుకంటే ప్రసంగం ద్వారా విన్నప్పుడు మామూలుగా చెప్పిన పెద్ద యూజ్ ఏముంటుందని నేనైతే అనుకోను. నేను ఇక్కడ నిలబడి ప్రసంగం చేసి వాక్యంతో చెప్తున్నప్పుడు కనుక మీరు మార్చుకోకపోతే నేను పర్సనల్ మీతో మాడితే మాత్రం మార్చుకుంటారా? అందుకే బేసిక్గా నేను చెప్పడం కూడా మానేశాను. మీలో చాలామంది నేను చాలా చెప్పాలి కానీ చెప్పడం మానేశాను. ఎందుకంటే ఇక్కడ నుండి నేను నిలబడి చెప్తున్నప్పుడు మీరు వినకపోతే, మీరు మార్చుకోకపోతే జనరల్ చెప్పినా సరే మీరు వినే ఛాన్స్ ఖచ్చితంగా లేదు. నేను ఇక్కడ నిలబడి గంట వాక్యం చెప్తున్నటువంటి ఈ టైం కూడా దీనికే మీరు పెద్దగా మీరు కన్విన్స్ అవ్వకపోతే, పెద్దగా మార్చుకోకపోతే, ఊరినే పైపైన జస్ట్ నా పర్సనల్గా మాట్లాడడం వల్ల పెద్ద యూజ్ ఏమీ ఉండదు. ఎందుకంటే నీకు అంత బలంగా అది మారిపోయింది, అది అంత బలమైన దుర్గమ్మగా అది మారిపోయింది. బేసిక్ నువ్వు మార్చుకోవడానికి ఇష్టపడట్లేదు. అది అంత బలమైనటువంటిది కాదు, అది నువ్వు బలపరుచుకున్నావు కూడా బలంగా మారింది. అది ఆటోమేటిక్గా సాతాను బలపరచని చెప్పట్లేదు, నువ్వు దాన్ని తిరిగి ఆలోచించుకున్నావు. ప్రతిసారి కొన్ని వందల సార్లు నువ్వు ఆలోచిస్తున్న ప్రతిసారి ఆ ఆలోచన కాస్త ఊహగా మారి ఊహ నుంచి బలమైన దుర్గమ్మగా అది మారిపోతుంది. ఎప్పుడైతే దుర్గమ్మగా మారిపోయిందో కష్టం. కానీ ఆ దుర్గాలు కూడా పడగొట్టచ్చు ఈజీగా, అది నువ్వు అనుకుంటే పడగొట్టచ్చు. అది ఎలాగా? వాక్యం ద్వారా నీ మనస్సును నువ్వు మార్చుకోవచ్చు. అదే మనసు మార్చుకుని ఉంటుంది. అది ఇక్కడ పౌలు చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే బేసిక్గా నీ మనసు అని ఎలాంటిదంటే, నీకు కొన్ని తలంపులు నీ మనసు రిసీవ్ చేసుకుని యాంటెన్లు రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది. వచ్చిన తర్వాత నువ్వు గమనించట్లేదు, కానీ నువ్వేమనుకుంటా నాకు తెలియకుండా జరిగిపోతుంది అనుకుంటా, కానీ నీకు తెలియకుండా జరగట్లేదు, సబ్కాన్షియస్గా జరగట్లేదు, నీకు తెలిసే చాలా విషయాలు జరుగుతున్నాయి. మనసులో చాలా ఆలోచనలు వస్తాయి, కానీ ఏం ఆలోచించాలి ఏం ఆలోచించకూడదు నువ్వే డిసైడ్ చేసుకుంటున్నావు. నీ నిర్ణయాన్ని బట్టే నీ మనసులో కొన్ని ఆలోచనలు స్థిరపడిపోతున్నాయి. ఇప్పుడు చర్చకు వచ్చినప్పుడు గంట వాక్యం వింటావు, జస్ట్ నేను గంట ప్రసంగం చేసేసాను కాబట్టి, లేదా 1.5-2 గంటల ప్రసంగం చేసేసాను కాబట్టి మీ మనసులో అది స్థిరపడిపోయి బలమైన దుర్గంగా వాక్యం మారిపోద్ది అనుకుంటున్నారా? మారదు. జస్ట్ నేను చేస్తానంటే మీరు ఆలోచించడానికి ఒక స్టఫ్ నేను ఇస్తున్నాను, మీరు ఆలోచించడానికి అవసరమైన ముడి సరుకులాగా నేను ఇస్తున్నాను. మీరేం చేయాలంటే దాన్ని ఎంత ఎక్కువగా మీరు వాక్యంను ఆలోచిస్తారో వాక్యం అంత బలమైన దుర్గంగా మారిపోద్ది. ఎప్పుడైతే వాక్యమైనటువంటిది బలమైన దుర్గంగా నువ్వు మార్చుకున్నావో, సాతానుడు దాన్ని పడటానికి ఎన్ని రకాలైన నెగిటివ్ ఆలోచనలు తీసుకొచ్చినా సరే ఇంక నువ్వు వాక్యమే నీ లైఫ్లో నెరవేరుతుంది. నువ్వు శ్రేష్టమైన కార్యాలు నువ్వు చేస్తావు. ఏదైనా బలమైన దుర్గమే. చూడండి, ఆలోచన బలమైన దుర్గం అంటున్నాను, సాతాన్ యొక్క ఆలోచన బలమైన దుర్గం అంటలేదు. ఆలోచన ప్రతిదీ కూడా ఆలోచన లాగా మనసులోకి వస్తుంది. దాన్ని నువ్వు ఆలోచన వచ్చిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని ఆ దృష్టితో ఆ కోణంలో నీ లైఫ్ నువ్వు ఊహించుకున్నప్పుడు నీకు అది నచ్చింది, అంతే తిరిగి ఆలోచిస్తున్నావు, అది బలమైన దుర్గంగా అది మారిపోతుంది. అది పాజిటివ్ అండ్ నెగిటివ్ అయినా సరే అంతే. అది సాతాన్ ద్వారా వచ్చినటువంటి తలంపు కావచ్చు, దేవుని యొక్క వాక్యం ద్వారా వచ్చిన తలంపు అయినా సరే కావచ్చు. నీ మైండ్ ఎలా పనిచేసి చెప్తున్నాను, ఒక తలంపు వస్తుంది, దాన్ని బట్టి నువ్వు కొన్ని కార్యాల భవిష్యత్తుని ఊహించుకుంటున్నావు, ఇలా ఉంటుందని, అందుకని నువ్వు తరచుగా ఆలోచిస్తున్నావు కూడా బలమైన దుర్గంగా మారిపోతుంది. అది సాతాన్ దగ్గర నుండి వచ్చిన ఆలోచన అయినా సరే అంతే, దేవుని దగ్గర నుండి వచ్చిన ఆలోచన అయినా సరే అంతే. తెలుసా, రెండు అలానే పని చేస్తాయి. అంటే అర్థం ఏంటంటే బేసిక్గా నువ్వు నీ ఫ్యూచర్ని పాడు చేసుకోవాలన్నా సరే నీ మనసే సపోర్ట్ చేస్తుంది, నీ భవిష్యత్తు నువ్వు బాగు చేసుకోవాలన్నా సరే నీ మనసే నీకు సపోర్టు చేస్తుంది, మనసు సపోర్ట్ చేస్తుంది. అని చర్చకి వస్తున్నాం. వాక్యం ద్వారా మంచి ఆలోచనలు, దేవుని చిత్తమునకు సంబంధించి దేవుడు నీ గురించి ఎన్నైతే తలంపులు ఆయన ఊహించుకుంటున్నాడో, ఆలోచిస్తున్నాడో, ప్రణాళిక కలిగి ఉన్నాడో, అది వాక్యం ద్వారా బోధింపడుతున్నప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళక మరలా దాని గురించి నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు అనుకో, అప్పుడు దేవుని యొక్క వాక్య సంబంధమైన మంచివి, జీవ సంబంధమైనటువంటివి నీ మనసులో దుర్గముగా మారితే, అప్పుడు చెప్తున్నాను చూడండి, వాక్యము కనుక నువ్వు తిరిగి ఆలోచిస్తూ ఉంటే, వాక్యము కనుక నీ మనసులో బలమైన దుర్గముగా మారితే, అప్పుడు నువ్వు ఆటోమేటిక్గా ఆ దుర్గానికి నువ్వు బానిసవి. అప్పుడు నీ మనసులో ఏదైతే వాక్యము దుర్గం అయితే ఆ వాక్యాన్ని బట్టి నువ్వు ఆటోమేటిక్గా చేసేస్తావు. నువ్వు బానిసవు కాబట్టి నీకు వేరే ఆప్షన్ ఉండదు. ఎంతమంది అని అంటున్నా సరే నువ్వు మాత్రము
నీ బలమైన దుర్గం ఏదైతే వాక్యం మారిందో దాన్ని బట్టి నువ్వు చేస్తావు. నీ చర్చలో 100 మంది ఉండి 100 మంది 99 మంది తేడాగా ఉన్నా సరే, నీ ఒక్కడి మనస్సులో గనక వాక్యం అంటే దుర్గంగా మారితే 99 మంది ఎలా ఉన్నారు కాబట్టి నేను ఎలాగ ఉంటాను అనుకోవు, వాళ్ళలో నేను మాత్రం ఇదే చేస్తానంటావు. ఎందుకో తెలుసా? నీకు ఆప్షనే ఉండదు. ఎందుకంటే దుర్గంగా మారిన తర్వాత నువ్వు బానిస అయిపోయావు తెలుసా. అందుకే చూడండి, చాలామంది ఈ వ్యసనాలు చూడండి, త్రాగుడికి, డ్రగ్స్కి, వీటన్నిటి కూడా చూడండి, వాళ్ళ లైఫ్లోకి అనుమతించారు దాన్ని. ఓ టైం వచ్చేసరికి అంత బలంగా మారిపోద్ది అంటే అది శాసించేస్తుంది. స్టార్టింగ్ శాసించలేదు అది. ఇప్పుడు డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు చూడండి, స్టార్టింగ్ వాళ్ళు శాసించలేదు అది. స్టార్టింగ్ ఎవరో ఫ్రీగా ఆఫర్ చేస్తారు, జస్ట్ ఒకసారి అనేసరికి దాన్ని తీసుకుంటారు. అది కొంతకాలం అలవాటు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు డబ్బులు కడితే కానీ వాళ్ళు ఎవరు. ఇప్పుడు అనుకుంటే ఏముంది, సింపుల్గా డబ్బులే, కొంత డబ్బులే కదా అనుకుని ఇవ్వడం మొదలెడతావు. ఆ తర్వాత దాని డబ్బులు ఎక్కువ డిమాండ్ చేస్తారు వాళ్ళు, అప్పుడు నువ్వు ఎక్కువ డబ్బులు పెడతావు. చివరికి ఏమైపోతావు, టైం వస్తే ఏమైపోద్ది అంటే నువ్వు తెలుసుకునే లోపే నువ్వు దానికి బానిసగా మారిపోతున్నావు. ఇప్పుడు ఏమైంది, నీకు వేరే ఆప్షన్ యాక్చువల్గా లేకుండా అయిపోయింది. అది ఎలా జరిగింది? స్టార్టింగ్ నుంచి మొదటి మెట్టు నుంచి అలా ఉందా? మొదటి మెట్టు అలా మొదటి మెట్టు నువ్వేమనుకుంటే అంతా నా కంట్రోల్లో ఉందిలే అనుకుంటున్నాను. నేను స్టార్ట్ చేస్తాను, ఎక్కడ ఆపాలి నాకు తెలుసు, నేను ఆపేస్తాను అనుకుంటున్నావు. కానీ యాక్చువల్ మనం దాన్ని ఒకసారి నువ్వు చోటిచ్చిన తర్వాత నువ్వు ఎక్కడ ఆపాలి నీకు తెలియకుండా జరిగిపోద్ది అంతా కూడా. అలాగే తెలియకుండా అంటే నీకు తెలియకుండా జరిగిపోద్దని కూడా కాదు, ఎక్కడ ఆపాలో నీకు తెలియదు అయితే అంటున్నాను. నీకు తెలియకుండా జరగదు ఏది కూడా. తెలియకుండా డ్రగ్స్ తీసుకుంటావా? తెలియకుండా తీసుకోం కదా. కానీ ఓ టైం వస్తే బహుశా అలా జరుగుతుందేమో. అలా ఎందుకు జరిగిందంటే అది బలంగా అది మారిపోయింది, నువ్వు దానికి బానిస అయిపోయావు. ఇప్పుడు అది లేకుండా నువ్వు యాక్చువల్గా లిటరల్గా నువ్వు ఉండనే లేవు, శాసించేస్తుంది. ఇప్పుడు దాన్ని పాజిటివ్గా తీసుకోండి, అదే వాక్యం తీసుకోండి. వాక్యం వినకుండా నీకు డ్రగ్ లాగా అలవాటు అయిపోయింది అనుకోండి, అప్పుడు మీ లైఫ్ ఎంత అద్భుతంగా ఉండదు సార్ ఆలోచించండి. వాక్యం విన్న కూడా డ్రగ్ లాగా నువ్వు ఫీల్ అయితే, నేను సండే చర్చికి వెళ్ళి వాక్యం వినకపోతే నాకు చాలా నా మైండ్ డిస్టర్బ్డ్గా ఉంటుంది. నేను ఖచ్చితంగా వాక్యం వినాలి, వినేది మళ్ళీ దాని గురించి నేను ధ్యానించాలి అని ఒక డ్రగ్ అడిక్టెడ్ పీపుల్ ఎలా ఆలోచిస్తారు, పర్సన్ ఎలా ఆలోచిస్తాడు, అలా ఒక విశ్వాసి కనుక వాక్యం గురించి, దేవుని గురించి ఆలోచించాడు అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా నీ శరీరం ఒక రకంగా ఎలా అయిపోద్ది అంటే నీకు బానిసలాగా మారిపోతుంది. బలమైన దుర్గంగా వాక్యం మారిపోయింది కాబట్టి అప్పుడు ఆటోమేటిక్గా ఎంతమంది నేను వెనకాలని ప్రయత్నం చేసినా ఆ రోజు ఇంటికి చుట్టాలే రాని, ఆ రోజు ఇంక వేరే పనులు ఉన్నాయి, ఖచ్చితంగా నువ్వు ఒక డ్రగ్ అలవాటు పడిపోయిన ఎలాగైతే తప్పదన్నట్లుగా బానిస అయిపోయాడు కాబట్టి ఖచ్చితంగా దాన్ని చేసే తీరుతాడో, అలాగే నువ్వు కూడా ఆత్మ సంబంధమైన తలంపులు కనుక మనసు స్థిరపరచుకుంటే నువ్వు ఇది తప్పని వేరే చేయడానికి నీకు ఆప్షన్ కూడా నీకు ఉన్నంత బలంగా నువ్వు చేసేస్తావు. ఎందుకంటే అప్పుడు నీ శరీరం అంటే బానిసగా మారిపోయింది. నువ్వు చర్చగా రాకుండా ఉండలేవు, నువ్వు వాక్యం వినకుండా ఉండలేవు, నువ్వు వాక్యాన్ని నువ్వు ధ్యానించకుండా కూడా నువ్వు ఉండలేవు. మనం ఎంతసేపు డ్రగ్స్ లాగా అలా బానిసగా మారిపోయి అలవాటు అయిపోతే ఇంక వేరే ఆప్షన్ వాళ్ళకి ఉండదండి అని మనం ప్రపంచం మాడుకున్నాం. ఏం క్రిస్టియానిటీలో మనం క్రిస్టియన్స్ అలా ఉండలేమా? అది కూడా సడన్గా స్టార్ట్ అయింది కాదు కదా, అది కూడా వాళ్ళు అనుమతించారు. ఎక్కువ స్టార్టింగ్లో స్లోగా మొదలైంది, అది బలంగా మారిపోయింది. అలా క్రిస్టియన్ నీకు కూడా విశ్వాసము, ఆత్మీయ జీవితము, వాక్యం అనేటువంటిది కూడా స్లోగా స్టార్ట్ అయ్యి అది కూడా బలంగా మార్చు కదా. అన్ని పనిచేసే విధానం ఒకటే కదా. వాళ్ళు దానికి స్థానం ఇచ్చారు, మనం మంచి దానికి స్థానం ఇచ్చావు అనుకోండి, ఇది కూడా మంచి కూడా అంత బలంగా మార్చేస్తుంది. నువ్వు మంచి కూడా నువ్వు అంత డ్రగ్ అడిక్టర్ లాగా నువ్వు అలవాటు పడిపోతావు కదా, నువ్వు బానిస అయిపోతావు కదా. దానికి కూడా నువ్వు అనుమతిస్తే కదా. ప్రాబ్లం అంటే మన క్రిస్టియన్స్ ఎందుకు మనం ఆ రకంగా క్రిస్టియన్ లైఫ్ని మనం ఆలోచించమంటే మనం అంత బలంగా వీటి గురించి పెద్దగా మనం ఆలోచించట్లేదు. ఆలోచిస్తే అప్పుడు నువ్వు కూడా దీనికి నువ్వు చేయకుండా నువ్వు ఉండలేవు, దీన్ని ధ్యానించకుండా నువ్వు ఉండలేవు. ఏమన్నా చూడండి, నువ్వు ఆదివారం మాత్రం వచ్చి నువ్వు చర్చలోకి వచ్చి వాక్యం అంటే నేను చెప్తున్నాను చూడండి, అది నీకు సరిపోదు. నీ మనసు మార్చుకోవడానికి సరిపోదు. నువ్వు గంట వాక్యం వింటావు, వాక్యం విన్నది సరిపోదు తెలుసా. నువ్వు వినిన తర్వాత మళ్ళీ నువ్వు దీన్ని ధ్యానించాలి. వినే అవకాశం ఉంటే నువ్వు మరలా వినాలి. అలా తరచుగా వింటూ ఉంటే అది గ్రాడ్యువల్గా నీ నిర్ణయాలను బట్టి, అంటే వినేటువంటి దీని ప్రయత్నాన్ని బట్టి లోపల బలమైన దుర్గంగా మారిపోద్ది. ఒకసారి ఆలోచించండి, వాక్యం అంటున్నది కనుక నీ మనసుని బలంగా దుర్గంగా మారిపోయి బలంగా ఉండిపోయింది, మనస్సుని కోటలాగా ఉండిపోతే ఒకసారి ఆలోచించండి, సాతాను ఎన్ని ప్రయత్నాలు చేసినా నీ మనసు ఎంత స్ట్రాంగ్ ఉంటుందో ఆలోచించండి. అప్పుడు అర్థం ఏంటి, నీ మనసు అంత బలంగా వాక్యం ద్వారా కోటలాగా మారిపోయి బలమైన దుర్గంగా మారిపోతే నువ్వు దేనికి భయపడవు తెలుసా. సాతాను నేను అంత భయపెట్టి ప్రయత్నం చేస్తాను, నువ్వు భయపడవు. ఎందుకంటే నీ మనసుని కావలి కాస్తున్నాడు దేవుడు, వాక్యము ద్వారా బలపరుచుకున్నావు. సాతాను నిన్ను అగ్నిబాణాలు ప్రయత్నం చేసినా సరే నువ్వు దేనికి దిగులు చెందవు, నువ్వు దేనికి భయపడవు, నువ్వు దేనికి చింతపడనే పడవు. మనం చాలాసార్లు చింతపడుతుంటే అర్థం ఏంటంటే నేను ఇంకా ఇది ఆలోచన రూపంలో ఉంది కానీ బలమైన దుర్గంగా వాక్యం ఇంకా మారలేదు. అది మారితే ఏమవుతుందో తెలుసా, ఇది నేను మనసును కాపాడేస్తుంది. చింత ప్రపంచంలో ఉందా, ప్రాబ్లమ్స్ ప్రపంచంలో ఉన్నాయా, ఉన్నాయి, కానీ అది నీ మనసులోనికి చొచ్చుకొని వెళ్ళదు. ఎందుకంటే వాక్యం అనేటువంటిది నీ మనస్సును కాపాడుతుంది, కోటలాగా ఉండి దుర్గమ్మలాగా ఉండి నేను కాపాడుతుంది. నువ్వు దిగులు పడవు.
నువ్వు చింతపడవు. అంతే కదా మోషే కూడా 90వ కీర్తన అన్నాడు చూస్తే, 91వ కీర్తనలో, నా పక్కన 1000 మంది పడినా కుడి పక్కన 10,000 మంది కూలినాపా నేను భయపడినా. భయం కూడా నువ్వు చాలాసార్లు ఎందుకు భయపడుతున్నావు? నువ్వు ఆధారం ఒక్కరోజు చర్చకొచ్చి వాక్యం వింటున్నావు, తర్వాత బయటికి వెళ్ళాక నీ చుట్టూన్న మనుషులు, నీ బంధువులు, నీ కుటుంబ సభ్యులు, నువ్వు పనిచేసే చోట మనుషులు మాట్లాడుతున్న మాటలను బట్టి, ఈ ప్రపంచ యొక్క స్థితిగతులను బట్టి, మాట్లాడుతున్న మాటలను బట్టి నువ్వు భయపడటం స్టార్ట్ చేస్తున్నావు. భయం కూడా ఊరికనే క్యాజువల్గా నీ మనసులోకి వచ్చలేదు. అది క్యాజువల్ అని కాదు, భయపడకూడదు అని దేవుడు ఎన్నిసార్లు చెప్తున్నాడు, భయపడకూడదని దేవుడు ఎన్నిసార్లు చెప్పాడు. నేను భయపడలేదన్న భక్తులు ఎంతమంది ఎన్నిసార్లు బైబిల్లో, కీర్తనలో, వాటిలో భక్తులు వాళ్ళు తెలియజేశారు, వాళ్ళు ఒప్పుకున్నారు నేను భయపడను దేనికి అని. అంటే బేసిక్ అర్థం ఏంటిది? అది ఎలా జరిగింది? అది శరీర సంబంధంగా వచ్చేటువంటి కాన్ఫిడెన్స్ కాదు. అది వాక్యాన్ని బట్టి, నువ్వు దేవుని తెలుసుకుంటాను బట్టి, వాక్యం అనేటువంటిది నీ మనస్సును కాపలా కాయడాన్ని బట్టి నీ ధైర్యము చెదిరిపోదు. ఎందుకంటే సాతాను నేను భయపడతా. ఎందుకంటే నువ్వు భయపడ్డావు అనుకో, నువ్వు భయపడడం స్టార్ట్ చేస్తే నువ్వు సాతాను చోటు ఇస్తావు. భయం అనేటువంటిది జస్ట్ ఒక ఎమోషన్ కాదు. భయాన్ని యూజ్ చేసుకుని సాతాను లైఫ్లో రావడానికి ట్రై చేస్తాడు. అప్పుడు సాతాను నీ లైఫ్లోకి రాకూడదు అనుకుంటే ఏం చేయాలి? నువ్వు నీ భయాన్ని నువ్వు జయించాలంటే వాక్యము ద్వారా నీ మనస్సును నువ్వు బలపరుచుకో, కోట్లాగా నిర్మించుకో. అప్పుడు నువ్వు భయపడవు. నువ్వు భయపడకపోతే సాతాను నువ్వు చోటు ఇవ్వవు తెలుసా? నువ్వు సాతాను చోటు. అప్పుడు సాతాను చోటు పోతే సాతాను నీ లైఫ్ని, ఆ భయం అంటే నేను డామినేట్ చేయదు, భయం నిన్ను శాసించదు. అప్పుడు తెలుసా, చాలామందిని భయం శాసించేస్తుంది. చాలామంది భయపడిపోతారు, భవిష్యత్తు గురించి భయపడిపోతారు, ప్రతి దాని గురించి భయపడిపోతారు. ఆ భయం కూడా ఎలా వస్తుంది? అది ఒక్కరోజు వచ్చింది కాదు. వాక్యము మనస్సును దేవుడు ఇచ్చాడు, ఇందులో నువ్వు వాక్యాన్ని నింపుకో, అది బలమైన కోటగా మార్చుకొని దేవుడు మనకు వాక్యం ఇచ్చి, చర్చనిచ్చి, బోధకులు మనకి ఇస్తే, బోధన దేవుడు మనకి ఇస్తే, మన బోధన పెద్దగా పెట్టుకొని ధైర్యంగా బతికేయాలనుకుంటాం. నీకు ధైర్యము శరీర సంబంధంగా నీ మనసు నుంచి పుట్టేటువంటిది కాదు, అది వాక్యం ద్వారా నీకు ధైర్యము వస్తుంది. నాకు లేమి కలుగుదని దావీదు అలా చెప్పగలుగుతాను. నాకే పెద్ద ప్రాబ్లం ఉండదు, నాకే అవసరం, నేను పెద్ద చింతే పన్ను దేని గురించి కూడా, నాకు పెద్ద ఆలోచన ఉండదు. నాకు అది కావాలి, ఇది నాకు అది దొరకదేమో, భవిష్యత్తు నాకు ఉండదేమో, నా పిల్లలు ఎలా చదివించుకోవాలి, భవిష్యత్తు ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చేస్తేమో అన్న భయం దావీదుకి లేదు. ఎందుకు లేదని అడగండి, యెహోవా నాకు కాపరి అన్నాడు. ఇప్పుడు అంటే అదే మాట నువ్వు కూడా మనసులో పెట్టుకోవచ్చు కదా. అది కూడా నువ్వు మనసులో పెట్టుకుని దేవుడు నువ్వు కాపరిగా కనుక బలంగా ఆ మాటను హృదయంలో నీ మనసులో స్థిరపరచుకుంటే, అది కనుక కోటగా మారిపోతే, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నీ నోరు ఎలా మారుతుంది తెలుసా? నీ శరీరం బానిస అయిపోయింది కాబట్టి ప్రాబ్లం కనబడేటప్పుడు కూడా ఇంకో నువ్వేమంటావు తెలుసా? యెహోవా నాకు కాపరి కాబట్టి నాకు లేమేమి. అది ఎప్పుడు అంటావు? ఊరిని పైపైన మాట్లాడడం కాదు, ఇదేదో జస్ట్ పాజిటివ్ కన్ఫెషన్ కాదు. ఇది పైపైన ఈ మధ్యన చాలా మంది బోధకులు చెప్తున్నాడుగా, నేను నోరు మాట్లాడేస్తే అయిపోదు. నోరు మాడితే ఏం రాదు, అవన్నీ గాలి మాటలు. నువ్వు వాక్యం మాట్లాడిన హృదయంలో రాకపోతే, నిజంగా రాకపోతే దానివల్ల పెద్ద యూజ్ ఏమీ లేదు. దావీదు ఊరికేమన్నా చెప్తున్నాడా? 10 మంది నిలబడ్డారు కాబట్టి అందరి ముందు గొప్ప వ్యక్తిగా మారిపోవడానికి, గొప్ప ఆత్మీయం గలవాడు అనిపించుకోవడానికి 10 మంది నిలబడినప్పుడు యెహోవా నా కాపరి అని మళ్ళీ బయటికి వెళ్ళి భయపడిపోతూ దిగులు పడుతున్న మనిషి అనుకున్నారా? కాదు. దావీదు వ్యక్తిగతంగా పర్సన్ ఉన్నప్పుడు ఆ మాట రాసుడు, యెహోవా నా కాపరి అన్న మాట చెప్పుకున్నాడు. అందుకే నేను దేనికి భయపడను. ఎప్పుడైనా సరే మనం లైఫ్లో ఒకసారైనా సరే ఒంటరి ఉన్నప్పుడు నేను దేనికి భయపడిన అనుకున్నామా? అలా బైబిల్లో ఎంతమంది భక్తులు ఎన్నిసార్లు అంటున్నారు నేను దేనికి భయపడినాను. రియల్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఆ మాట అనుకున్నారు వాళ్ళు. మనం చర్చకొచ్చిన అంటాం, పాట పాడతాం, నేను దేనికి భయపడినాను చర్చకొచ్చినప్పుడే అంటాం అది. కానీ మళ్ళీ ఇంటికి వెళ్ళాక మళ్ళీ అంతా మమ్మల్ని ప్రతి దానికి భయపడిపోతున్నాం. బేసిక్ రీజన్ ఏంటి అంటే, నువ్వు చర్చలోకి వచ్చి విన్నటువంటి వాక్యము అది ఆలోచనతోనే అది పోయింది. అది నువ్వు దాన్ని మళ్ళీ తిరిగి ఆలోచించలేదు, అందుకే అది దుర్గమ్మగా అది మారలేదు. అందుకని నువ్వు ఎప్పుడు భయం గురించి నువ్వు మాట్లాడుతున్నావు, ఆ భయాన్ని బట్టి నువ్వు ప్రవర్తించడం కూడా చేస్తున్నావు. అందుకనే ఇక్కడ పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు, బలమైన దుర్గమ్మగా ఉంటాయి అవన్నీ మేము పడదలని ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే వాళ్ళు క్రిస్టియన్గా మారకమునిపై అవన్నీ బలంగా స్థిరపడిపోయినాయి, వాటిని మార్చాలి. కాబట్టి మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనటువంటి కావు అంటున్నాడు. అంటే ఇప్పుడు అర్థం ఏంటి? నీ ఫ్యూచర్ను మార్చుకోవాలంటే, నీకు మంచి భవిష్యత్తు ఉండాలి, కొంచెం బెటర్గా మనం బ్రతకాలనుకుంటే ఎక్కడ స్టార్ట్ చేయాలంటే నీ మనసు దగ్గర స్టార్ట్ చేయి. నీ మనసు దగ్గర కూడా నువ్వు ఆలోచనలు ఏ ఆలోచనలు ఆలోచిస్తున్నావో అక్కడ నువ్వు స్టార్ట్ చేయాలి. అలా స్టార్ట్ చేస్తే ఆ తిరిగి మరలా నువ్వు దాని గురించి ఆలోచిస్తూ ఉంటే వాక్య సంబంధమైన అది బలంగా మారుతుంది తెలుసా. అది ఒకసారి ఊహించుకోండి, ఎంత ప్రతి వాళ్ళు భయపడిపోతే ప్రపంచంలో వాక్యం కనుక నీ మనసులో బలంగా దుర్గమ్మగా మారిపోతే ఎంత ధైర్యంగా బ్రతకచ్చు ఒకసారి ఆలోచించండి. ఉంది లేదన్నది ఇష్యూ కాదు, ఇక్కడ ధైర్యం గురించి చెప్తున్నాను. అది నీకు ఎంత కాన్ఫిడెన్స్ వస్తుంది లైఫ్ పట్ల, కార్య పట్ల, నీ అప్రోచ్నే మార్చేస్తుంది కదా. అది కొంతమంది చిన్న చిన్న వాటికే భయపడిపోతారు, కొంతమంది పెద్ద పెద్ద వాటిని కూడా ధైర్యంగా ఉంటారు.
చిన్న చిన్న వాటికి భయపడిపోతారు కొంతమంది. ఇవన్నీ మీకు తెలుసా, చాలా భౌతికమైనటువంటి అనారోగ్య సమస్యలు కూడా సైకలాజికల్ రీజన్స్ ఉంటాయంట తెలుసా. చాలా భౌతికమైన అనుకున్న రోగాలకు తగ్గడానికి ట్యాబ్లెట్స్ కాదు పనికిరా, అక్కడ యూజ్ చేసేది సైకాలజీ. అంటే వారు ఎప్పుడు కూడా ఆలోచన విధానం అలా ఉంది కాబట్టి, వారు ఎప్పుడు నెగిటివ్గా వేరేగా ఆలోచిస్తున్నారు కాబట్టి, నీ మైండ్లో వస్తున్నటువంటి కొన్ని నెగిటివ్ థాట్స్ నువ్వు ఆలోచిస్తున్నటువంటి మనస్తత్వాన్ని బట్టి నీ బాడీ కూడా మారిపోతుంది, ఎఫెక్ట్ అయిపోతుంది తెలుసా. అందుకని శరీరంలో కొన్ని బలహీనతలు, కొన్ని రోగాలు తెలుసా. అంటే అర్థం ఏంటంటే నీ బాడీ పైన కూడా నీ ఆలోచనకి ఎఫెక్ట్ ఉండిపోతుంది తెలుసా. అందుకే కొన్నిసార్లు చూడండి, డాక్టర్లు అంటారు చూడండి, ట్యాబ్లెట్స్ రాస్తారు కానీ కొంతమందికి పని చేయదు. ఈ అదే ప్రాబ్లంతో కొంత పని చేస్తుంది, అదే ప్రాబ్లంతో కొంతమంది ఎందుకు పని చేయట్లేదు అంటే వేసి అనుకుంటాను అందులో ఎక్కడో దగ్గర ఖచ్చితంగా సైకలాజికల్ ప్రాబ్లం కూడా ఉంది, మనస్తత్వంలో ప్రాబ్లం ఉంది, ఆలోచనలో ప్రాబ్లం ఉంది. ఇంకో ట్యాబ్లెట్స్ వాడతాం తగ్గట్లేదు, అందుకని ట్యాబ్లెట్స్ కూడా నమ్మద్దు అంటాను. అందుకే నేను ట్యాబ్లెట్స్ వాడాలి మనం ఖచ్చితంగా, డాక్టర్లు బట్టి వందనాలు దేవునికి, కానీ ట్యాబ్లెట్స్ వాడాలి మంచిదే, కానీ ట్యాబ్లెట్స్ మాత్రం బాగు చేస్తా అనుకోవద్దు. ట్యాబ్లెట్స్ అందరినీ బాగు చేయట్లేదు. నువ్వు నీ ఆరోగ్యం గురించి, స్వస్థత గురించి, నీకున్న హెల్త్ ఇష్యూస్ గురించి నీ ఆలోచన విధానాన్ని బట్టి కూడా అది తగ్గాలేదు కూడా డిసైడ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఆలోచించాను అంటే చూడండి, నీ మైండ్ ఏంటంటే అంత ఇంపార్టెంట్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. నీ మైండ్లో నువ్వేం ఆలోచిస్తున్నావు అంత ఇంపార్టెంట్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. నీకు ఫిజికల్గా ఉండేటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ని నువ్వు మనస్సును మార్చుకుంటే ద్వారా కూడా జయించగలుగుతావు చెప్తున్నా. ఆలోచనలో నీ మైండ్లో ఏం పని చేస్తానంటే నిజంగా నీ జీవితాన్ని ఎఫెక్ట్ చేస్తుంది తెలుసా. అందుకనే మనం ఏం ఆలోచిస్తున్నాము, ఎలా ఆలోచిస్తున్నాము, దేన్ని మనం బలమైన దుర్గం పెట్టుకుంటున్నాము చాలా చాలా ఇంపార్టెంట్. ఏదైనా తోటలో చూడండి, ఆదికాండం మనం వెళ్ళినప్పుడు ఒకసారి తెద్దాం చూడండి, ఆదికాండంలోకి వెళ్దాం. ఆదికాండం 3వ అధ్యాయం, ఇది చెప్పిన ముగించేస్తాను. ఆదికాండం 3వ అధ్యాయము. ఇక్కడ చూడండి, ఏదైనా తోటలోనికి సాతాను ఫస్ట్ టైం ప్రవేశించాడు, సర్పం వలె ప్రవేశించినప్పుడు ఇది నిజమా అని స్టార్ట్ చేశాడు సాతాను, మనకు ఆ విషయం తెలుసు. అదా చూడండి 4వ వచనం చదువుతాను చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం 4వ వచనం. అందుకు సర్పం అనగా సాతాను అంటున్నాడు, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. ఇప్పుడు గమనించండి, సాతానుడు వచ్చాడు చూడండి. సాతానుడు వచ్చి ఏదైతే ఇప్పటివరకు వాళ్ళు తినకుండా ఉందామని డిసైడ్ అయ్యి ఉన్నారో ఇప్పుడు దాని పట్ల అప్రోచ్ని మార్చేస్తున్నాడు. గమనించండి, అప్పటి వరకు వాళ్ళు ఎందుకు తినలేదు అంటే తినాలని ఆలోచన వరకు రాలేదు. అందుకు సాతానుడు ఇప్పుడు ఏం చేస్తాడు, బలవంతంగా ఫలాన్ని కోసి నోట్లో బలవంతంగా కుక్కలేదు సాతానుడు. గమనించండి, మనం కొన్నిసార్లు ఎలా మాడతాం అంటే ఏదో సాతానుడు బలవంతంగా నోట్లో కుక్కేస్తాడు అన్నట్టుగా మనం మాడతాం. సాతానుడు అలా చేయలేదు, ఎప్పుడు అలా పనిచేయడు. సాతానుడు అలా గనక పనిచేసే అవకాశం ఉంటే, అంత సామర్థ్యమో బలం ఉంటే సాతానుడు అదే పని చేసేవాడు. కానీ సాతానుడు అలా చేయలేదు. సాతానుడు ఏం చేశాడు తెలుసా, అక్కడికి వచ్చినప్పుడు అన్నాడు, మీరు ఇది తింటే మీరు చావనే చావరు, మీ కన్నులు తెరబడితే మీకు మంచి చెడు తెలుస్తుంది, మీరు దేవతలాగంటే దేవుడితో సమానంగా మీరు కూడా ఉంటారు అని చెప్పడం స్టార్ట్ చేశాడు. ఇప్పుడు నేను అలాగే ప్రసంగం నేను ఎలా చేస్తున్నాను ఈ రోజున, ఆ రోజున సాతానుడు వచ్చి నెగిటివ్ ప్రసంగమే చేశాడు ఆదాం అవ్వకు తెలుసా. ఆదాం అవ్వకు చేశాడు ఆ ప్రసంగం. మాటలు చూడండి ఎంత ఇంపార్టెంట్ చెప్తున్నా. ఇక్కడ గంట ప్రసంగం నేను నిలబడ్డా మీరు అందరూ నోరు మూసుకొని వింటున్నారు కాబట్టి ఇది బలంగా పనిచేస్తుంది. బయట మీకు తెలిసిన వాళ్ళతో తరచుగా మాట్లాడుతున్న మాటలు సంభాషణ అంటది పెద్ద బలంగా పనిచేదని మీరు అనుకుంటున్నారేమో. గమనించండి, సాతానుడు వచ్చి సింపుల్గా మాట్లాడుతున్నాడు, మీరు తింటే మీరు చావనే చావరు అన్నాడు. నిజంగా ఆ మాట పనిచేస్తుందా? ఆ మాట అవ్వలో పనిచేయడం స్టార్టే అయిపోయింది తెలుసా. చూడండి, అందుకే చూడండి అక్కడ నెక్స్ట్ వచనంలో చూడండి, స్త్రీతో సాతానుడు చెప్పగానే స్త్రీ, ఇప్పుడు చూడండి 6వ వచనం, స్త్రీ ఆ వృక్షము ఆహారములకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమునిచ్చు రమ్యమైనదిగా నుండుట చూచినప్పుడు. ఇంతకుముందు ఎప్పుడో ఫలాన్ని చూడలేదా ఆమె? తోట మధ్యలో ఉంది కాబట్టి, తోట మధ్యలో ఉన్నట్టు ఎప్పుడు చూస్తాను ఉంది ఆమె. కానీ సాతానుడు వచ్చిన తర్వాత సాతానుడు వచ్చి ఏదైతే అప్పటి వరకు వాళ్ళు చూసినా అది తినకూడదు అనుకున్న అభిప్రాయంతో బ్రతికారో, ఇప్పుడు అభిప్రాయాన్ని మార్చే ప్రయత్నం సాతానుడు చేశాడు. వచ్చాను, నువ్వు తింటే నువ్వు చావనే చావు, నువ్వు దేవతల్లాగా ఉంటావు, దేవుడితో సమానం అయిపోతావు అని ఆ మాట సాతానుడు చెప్పిన తర్వాత, జస్ట్ మాట, చిన్న డైలాగ్ అది చెప్పాలంటే, అది చెప్పిన తర్వాత ఇప్పుడు మరలా అదే ఫలాన్ని ఇప్పుడు ఆమె చూస్తుంది. ఇప్పుడు సడన్గా ఆమె అనిపించింది అది 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 మంచి చూడడానికి తినడానికి మంచిదే ఆమెకు అనిపించిందంట.
చూడడానికి మంచిదంటే బహుశా మంచి కలర్ఫుల్గా ఉంది, మంచిది అనుకుందాం. తినడానికి మంచిదని ఎలా తెలిసింది ఆమెకు? ఎప్పుడైనా టేస్ట్ చేసిందా? టేస్ట్ చేయకుండా కూడా తినడానికి మంచిదని ఎలా అర్థమైపోయింది ఆమెకి? ఇప్పుడు మన ఇంట్లో రోజు భోజనం చేస్తున్నాం అనుకోండి, ఆ రోజు మన ఇంట్లో ఉండేటువంటి కూర వాళ్ళు ఇప్పుడు తరచుగా బాగుంటారు అనుకోండి, ఆ రోజు కూడా ఉన్నప్పుడు ఇది బాగుంటుందని ఖచ్చితంగా మనకు తెలుస్తుంది, ఎందుకంటే టేస్ట్ చేశాం కాబట్టి. బయట ఇక్కడ హోటల్కి వెళ్ళామనుకోండి, చూసి చెప్పగలం ఇది టేస్ట్గా ఉంటుందని. చూసి చెప్పలేము, చూసి చెప్పలేము. ఇక్కడ ఎప్పుడు అంతమంది ఆ ఫలాన్ని తినలేదు, కానీ ఆమె ఊహించుకుంటుంది. ఏమని తెలుసా? ఆమె అంట చూడండి, ఆహారం నాకు మంచిది. ఎలా తెలుసు ఆహారానికి మంచిదని? అందులో మంచి విటమిన్స్ ఉన్నాయని ఎలా తెలుసు ఆమెకు? అందులో ఆమె మేలు చేసే కార్యం ఉందని ఎలా తెలుసు ఆమెకు? ఎందుకంటే ఎప్పుడు తినలేదు కదా. ఎలా తెలుసు అంటే సాతానుడు చెప్పిన తర్వాత ఊహించుకుంటుంది, ఇది నిజంగా మంచిదే కదా. ఊహించుకుంటుంది, ఆలోచన వచ్చింది, ఊహగా ఊహించుకుంటుంది. ఏమని ఊహించుకుంటుంది? ఇప్పుడు ఏమని ఊహించుకుంటే స్టార్ట్ చేసిందంటే ఇది మంచిది అని ఊహించుకుంటూ స్టార్ట్ చేసింది. ఆలోచించినప్పుడు దాన్ని ఆపేస్తే బాగుంటుంది. ఇప్పుడు అది ఊహించుకున్నప్పుడు అది మంచిదని నీకు అనిపించిందో, నువ్వు దాన్ని ఇంకెక్కువ ఊహిస్తున్నావు. నువ్వు ఊహించుకున్న స్టార్ట్ చేసిన అట్లీస్ట్ అక్కడ నువ్వు ఆపపోతే అది బలంగా మారిపోద్ది. అది బలంగా మారిపోతే నువ్వు అది తినకుండా ఉండవు. అలాగే ఏం చేసిందంటే ఎప్పుడైతే సాతానుడు వచ్చి ఆ మాటలు చెప్పాడో, ఆ ఫలాన్ని చూసినప్పుడు ఆమె అప్రోచే మారిపోయింది పూర్తిగా. చూసారా? సాతానుడు వచ్చి మాట అన్నప్పుడు అప్పటి వరకు మరి ఎంతకాలమో తెలియదు, కానీ అప్పుడు చాలా కాలం పాటు దాన్ని చూసినప్పుడు ప్రమాదం అనుకున్నటువంటి ఆమె అభిప్రాయం ఇప్పుడు సడన్గా మారిపోయింది. మార్పు కారణం ఏంటంటే ఎవరో వచ్చారు, ఆలోచనని మార్చారు. ఎప్పుడైతే ఆలోచన మార్చారో ఆమె ఆలోచన మార్చుకోవడానికి ఇష్టపడింది, ఆలోచన మార్చుకుంది. ఇప్పుడు అనిపిస్తుంది ఆమెకి ఇది తింటే బాగుంటుంది అనిపిస్తుంది. ఎప్పుడు టేస్ట్ చేయాలి కానీ బాగుంటుంది అనిపిస్తుంది. ఖచ్చితంగా బాగుంటుంది అనిపిస్తుంది. తిందామని ప్రయత్నం చేసింది. బైబిల్ మనం చూస్తే తీసుకొని తిందంట. తిని అక్కడ తాగింది, తిని మళ్ళీ ఆదాం కూడా ఇచ్చిందంట. ఎంత బలంగా ఆమె దాన్ని నమ్మిందంటే దాన్ని ఇంకోళ్ళకి కూడా పంచింది. ఆమె ఇంకోళ్ళకి ఇచ్చింది. ఆదాం అడగలేదు, ఆమె ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది? అదంత బలంగా ఆమె నమ్మింది కాబట్టి ఇచ్చింది. ఆదాం కూడా తీసుకున్నాడు. ఆ తర్వాత తెలిసింది అది మేలు చేసేటువంటి కార్యము కాదు, నష్టం తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి అర్థమైంది. ముందు తెలిసిందా? తెలియదు. జస్ట్ ఒక్క మాట వాళ్ళ ఆలోచన ఎంత మార్చేసిందో చూడండి. చాలామంది క్రిస్టియన్ సంగతి చెప్తున్నా, మీ సంగతి చెప్తున్నా, చాలామంది మీ అభిప్రాయాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు తెలుసా. ఎవరో చెప్తే మన అభిప్రాయాలు మనం మార్చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు మంచిదానికి అంత ఈజీగా మార్చుకుంటాం మనం, మంచిదానికి అంత ఈజీగా మార్చుకోము. కానీ వేరే ఏదో అభిప్రాయము మామూలు వాక్య సంబంధం కాకుండా దాన్ని మాత్రం ఈజీగా మనం మార్చేసుకుంటాం మనం అంత ఈజీగా. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఎవరైతే వాళ్ళ అభిప్రాయాన్ని, అంటే వాళ్ళ ఆలోచన విధానాన్ని, వాళ్ళు చూసే విధానాన్ని, అర్థించే విధానాన్ని మార్చుకుంటారో అది పాజిటివ్గా అయితే బెటర్గా ఉంటుంది, నెగిటివ్గా అయితే నీ లైఫ్ కూడా నెగిటివ్గానే వెళ్తుంది తెలుసా. ఆ తర్వాతే ప్రాబ్లం వచ్చింది వాళ్ళకి. ఆ తర్వాతే ప్రాబ్లం ఫేస్ చేశారు. అంటే జస్ట్ చూడండి, ఒక ఆలోచన అటువంటిది ఆదం అవ్వలనే కాదు, మానవ జాతి యొక్క ఫ్యూచర్ని మార్చేసింది. ఆమె ఫ్యూచర్ మారిపోయింది. ఆమె తీసుకెళ్ళి ఆదాంకి ఇచ్చింది, ఆదాం యొక్క ఫ్యూచర్ మారిపోయింది. మనుషులందరి ఫ్యూచర్ మారిపోయింది. ఒక ఆలోచన ఒకరి నుండి ఇంకొకరికి ఎలా వెళ్ళిపోయిందో చూడండి. ఒక ఆలోచన ఒకరి నుండి ఇంకొకరికి ఎలా వెళ్ళిపోయిందో చూడండి. అంటే జస్ట్ ఊరినే మాట్లాడానండి అని మనం అంటున్నాం. ఇక్కడ మాటతో పోద్దని మీరు అనుకుంటున్నారా? ఆమె బహుశా ఏమనుకుందంటే దేవుడు కాసుకోమని చెప్పాడు ఏదంతోటిని, అసలు మేమిద్దరం ఉండాలి, మూడవ మధ్యలో ఎందుకు వచ్చాడు అని ఆలోచించలేదు. ఆమె మాట్లాడడం స్టార్ట్ చేసినప్పుడు ఆ మాటలు బలంగా పనిచేసేసరికి ఇంకా ఎక్కువగా మాటలకి ఆమె ఏం చేసిందంటే ఎక్కువ అవకాశం ఇచ్చింది, ఎక్కువ మాట్లాడింది. సాతానుడు వచ్చి మాట్లాడాడు. చివరికి ఆ మనసులో ఉన్నట్టు అభిప్రాయమే మారిపోయింది ఆమెకి. ఫలం ఇప్పుడు మంచిది అనిపించింది ఆమెకి. మంచిది ఎలా అనిపించింది? ఊహించుకుంది, ఆలోచన వచ్చింది, ఊహించుకుంది, దాన్నే చేసింది. మనం చేస్తున్న ప్రతిదీ నువ్వు ఆలోచించిందే, నువ్వు ఊహించిందే నువ్వు చేస్తున్నావు. ఊహించిందే నువ్వు చేస్తున్నావు. అంటే జస్ట్ ఒక ఆలోచన అంతలాగా మార్చేస్తుంది దాన్ని. ఇప్పుడు జస్ట్ నెగిటివ్ ఎగ్జాంపుల్ చెప్పాను, వీలైతే రాబోతున్న పాజిటివ్ కూడా చెప్తాను. ఒకసారి ఆలోచించి నిజంగా మైండ్ అనేటువంటిది అంటే ఎంత డ్రామాటిక్గా నీ లైఫ్ని మార్చేస్తుంది చెప్తాను. జస్ట్ ఒక ఆలోచన. నువ్వు చావు, నీ తింటే నీ కళ్ళు తెరబడితే నువ్వు దేవుడిలాగా ఉంటావు. సాతానుడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఫలాన్ని చూస్తున్నప్పుడు ఆ సాతానుడు వచ్చి చెప్పేసి వెళ్ళిపోయినటువంటి ఆ అద్దాలతో ఇప్పుడు చూడడం స్టార్ట్ చేసింది ఫలాన్ని.
అద్దాలు చూడడం స్టార్ట్ చేస్తాను. అప్పటివరకు అద్దాలు పెట్టుకోలేదు ఆమె వేరే అద్దాలు పెట్టుకుని తింటే చచ్చిపోతాను ఆ కలద్దాలతో చూసింది ఫలాన్ని. కానీ ఇప్పుడు సాతానుడు వచ్చి చెప్పాడు, కలద్దాలు మార్చుకుంది. ఇప్పుడు అది వేరే కనబడుతుంది. అది చూడడానికి బాగుంది, తినడానికి కూడా ఆహారం మంచిది అనుకుంది. లైఫ్ని మార్చేస్తుంది అనుకుంది. కానీ నెగిటివ్గా అది మార్చింది. జస్ట్ ఒక ఆలోచన. ఇప్పుడు పాజిటివ్ కూడా అంతే తెలుసా. చూడండి, జస్ట్ నెగిటివ్ ఎగ్జాంపుల్ చెప్పాను. జస్ట్ పాజిటివ్ తీసుకుంటే చూడండి, అంటే మనసు ఎలా పని చేస్తా చెప్పే ప్రయత్నం జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పి ముగించేస్తాను. ఇప్పుడు చాలామంది పెద్ద మనుషులు చాలా వాటిని కనిపెట్టారు చూసారా. ఏరోప్లేను, ఈ బల్బు, లేదంటే ఈవెన్ ఎయిర్ కండిషన్, ఇవన్నీ మనుషులు కనిపెట్టిన ప్రతిదీ కూడా ఎలా స్టార్ట్ అయిందో తెలుసా. ఎవడో ఒకరు ఫస్ట్ ఒక ఆలోచన వచ్చింది. ఎవరికి ఆలోచన రాకుండా ఎవరైతే స్టార్ట్ చేయలేదు, ఎవరైతే తయారు చేయలేదు, ఎవరైతే కనిపెట్టలేదు తెలుసా. ప్రతి ఒళ్ళు ఇప్పుడు మనిషి ఏది కనిపెట్టినా సరే, అది మెడికల్గా కనిపెట్టినా, టెక్నాలజికల్గా కనిపెట్టినా, ఏది కనిపెట్టినా సరే, ప్రతిదీ కూడా ఎక్కడో ఒక మనిషి మొదటి దాన్ని ఆలోచించాడు. ఆలోచించి దాన్ని బట్టి దాన్ని ఇంకా డెవలప్ చేసుకొని దాన్ని ఊహించుకున్నాడు కాదు దాన్ని తయారు చేశాడు. ఇప్పుడు ఎయిర్ కండిషన్ ఎలా మనిషి ఎలా ఏసీ మిషన్ ఎలా తయారు చేశారు. ఎవరికో కానీ ఒక మనిషికి ఎప్పుడు అనిపించింది ఈ వేడి ఉంటుంది కదా, వాతావరణం మనం కూడా చల్లగా మార్చుకుంటే బాగుండు కదా అని ఒక తలంపు వచ్చింది ఆయనకి. ఎండాకాలంలో కూడా చలికాలంలో కొంచెం చల్లదనం ఉంటే బాగుంటుందని ఆలోచన వచ్చింది. అప్పుడు ఊహించుకున్నప్పుడు అలా కనుక ఉంటే, బయట వేడిగా ఉన్నా సరే నా ఇంట్లో కనుక చక్కగా చల్లగా ఉంటే ఎంత బాగుంటుందని ఊహించుకున్నాడు. ఆ దిశగా ప్రయత్నము చేశాడు, సాధించాడు. మనిషి సాధించిన ప్రతిదీ కూడా ఆలోచన దగ్గర స్టార్ట్ అవుతుంది తెలుసా. అంతే చూడండి, కొంతమందికి పెద్ద పెద్ద కంపెనీలు పెట్టినటువంటి వాళ్ళకి చూడండి, అది ఫస్ట్ వాళ్ళ ఆలోచన ఉంటుంది, వాళ్ళ మైండ్లో కన్విక్షన్ ఉంటుంది, చాలా బలంగా ఉంటుంది. కానీ కొంతమంది దాన్ని వ్యతిరేకిస్తారు. రీసెంట్ నేను ఎక్కడో కూడా చిన్న ఇంటర్వ్యూ చదివాను. పెద్ద కార్ కంపెనీ ఏదో సంథింగ్ పేరు గుర్తులేదు, కానీ లంబోర్గిని కాదు సంథింగ్ ఏదో పెద్ద కార్ కంపెనీ. ఫస్ట్ వేరే కంపెనీలో అతను జస్ట్ ఒక పనివాడిగా ఉద్యోగం స్టార్ట్ చేశాడు. కానీ అతనికి ఒక ఆలోచన వచ్చింది, మనం ప్రతిదీ కూడా ఐరన్తో తయారు చేస్తున్నాం, ఐరన్తో కాకుండా ఇంక వేరేది మెటీరియల్ ఉంది, దాంతో తయారు చేస్తే బాగుంటుంది కదా అంటే ఆ కంపెనీ అన్నట్లేదు, ఫెరారీ కంపెనీ కూడా అలా చేయట్లేదు, మనం ఎందుకు అలా చేయాలి, వద్దన్నారంట. ఇతను అది ఎంత బలంగా అది నా మనసులో నాటిపోయిందంటే, అది తర్వాత కొంతకాలం తర్వాత కంపెనీలో బయటకు వచ్చేసాడు ఆ వ్యక్తి. అతను అనుకున్న మెటీరియల్తో కారు తయారు చేశాడు. అది ఇప్పుడు పెద్ద కంపెనీ అంట. ఇప్పుడు నాకు పేరు గుర్తులేదు యాక్చువల్గా. అయితే అంటే ఎంత కన్విక్షన్ ఉంటే, ఎంత బలంగా తనకున్న ఆలోచన అతను ఊహించుకున్నప్పుడు ఎంత బాగుంటుందని అతను అనిపిస్తే ఉన్న ఉద్యోగం వదిలేసాడు. ఆలోచించండి, ఉన్న ఉద్యోగం వదిలేసాడంటే ఎంత బలంగా తన మనసులో దాన్ని బలంగా నమ్మి ఉండాలి. అది నిజంగా చేస్తే ఎంత బాగుంటుందని ఎంత ఊహించుకుని ఉండాలి ఆ వ్యక్తి. అంటే ఆలోచన వచ్చింది, చెప్పాడు, ఎవరు వినలేదు. కానీ ఎవరు వినలేదు కాబట్టి అతను ఆలోచన వదిలేదు, దాన్ని ఇంకా మనసులో పెట్టుకున్నాడు, ఊహించుకుంటున్నాడు. అది ఇలా చేస్తే బాగుంటుంది కదా, ఇంకా మంచి కార్లు తయారు చేయొచ్చు, ఫాస్ట్గా వెళ్తాయి, తక్కువ కాస్ట్ వెళ్తాయి, పెర్ఫార్మెన్స్ వైజ్గా బాగుంటుంది అన్నీ ఊహించుకున్నాడు. ఎవరు నమ్మలేదు, కానీ అతను మాత్రం నమ్మాడు. అతని ఆలోచన అందరూ రిజెక్ట్ చేశారు, కానీ అతను మాత్రం బలంగా నమ్మాడు, ఊహించుకున్నాడు. అది ఉంటే చాలా బాగుంటుంది అంటున్నాడు. ఉద్యోగం కూడా మానేసి బయటకు వచ్చి కొంతమందితో కలిసి డబ్బులు లేకపోయినా ఏదో రకం కష్టపడి దాన్ని చివరి సాధించాడు, ఒక పెద్ద కంపెనీ పెట్టాడు. ఇప్పుడు ఎక్కడ స్టార్ట్ అయింది? అలా ప్రతిదీ మీరు కంప్యూటర్స్ తీసుకోండి, విండోస్ తీసుకోండి, ఏ టెక్నాలజీ యాపిల్ తీసుకోండి, ఇవన్నీ కూడా ఎక్కడో దగ్గర చిన్న ఆలోచనతోనే స్టార్ట్ అయినాయి తెలుసా. చిన్న ఆలోచనతో స్టార్ట్ అయినాయి, కానీ లైఫ్ ఎంత మార్చేసింది, ప్రపంచాన్ని ఎంత మార్చేసింది, ఎంతమంది టెక్నాలజీ ఎంతమంది జీవితాలు మార్చేసింది ఆలోచించండి. అదంతా ఎలా స్టార్ట్ అయింది? ఎవరో ఒక మనిషి ఊహించుకున్నాడు ఇలా ఉంటే బాగుండు కదా అని. ఒకప్పుడు టీవీ ఛానల్ మార్చాలని టీవీ దగ్గరికి వెళ్ళి టక్కని తిప్పాలి, కానీ ఎవరికో తలంపు వచ్చింది. ఏమొచ్చిందంటే కూర్చొని కూడా మార్చడానికి ఉంటే బాగుండు కదా అనిపించింది ఎవరికో ఖచ్చితంగా. ముందు ప్రతిసారి మార్చాలంటే దగ్గరికి వెళ్ళే మార్చాలి ఏంటి, కూర్చున్న చోటు కూడా తింటూ కూడా మార్చేస్తే బాగుండు ఎవరికో అనిపించింది. ఏదో రకంగా ఆలోచన ఊహించుకున్నాడు, అలా ఉంటే బెల్ల ఉంటే సుఖంగా ఉంటుంది కదా అనుకున్నాడు. చివరి దాన్ని సాధించాడు. అలా ప్రతి వాళ్ళకి ఎక్కడో దగ్గర అనిపించింది, ఒకటి ఓ తలంపు వచ్చింది, ఊహించుకుంటే జీవితం చాలా ఈజీగా మారిపోద్ది కదా, లైఫ్ చాలా ఈజీగా మారిపోద్ది కదా. వాషింగ్ మిషన్ అంతే, ఎవరికి అనిపించింది పద్దాక మనం ఎంత కష్టపడాలా, సింపుల్గా అదే బటన్ నొక్కేస్తే అదే చేసేటట్టు ఉంటే బాగుంటుంది కదా, సెమీ ఆటోమేటిక్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఏమన్నా పద్దాక ఇది ఇందులో తీసి అందులో ఏంటి, ఆ ఫుల్లీ ఆటోమేటిక్ ఉంటే బాగుంది కదా, ఎవరికి అనిపించింది, అందులో ఎంత సుఖం ఉంటుంది అనిపించింది. ఆ రకంగా ప్రయత్నం చేశాడు, దాన్ని సాధించారు. అలా ప్రతిదీ అంతే. వెహికల్స్ తయారు చేస్తున్నా, టెక్నాలజీ తయారు చేస్తున్నా, ఏది తయారు చేస్తున్నా ప్రతిదీ అంతే. అంటే ఒకసారి అంటే ఒక ఆలోచన దాన్ని నిజంగా కనుక డెవలప్ చేసుకుంటే ఎంత బలంగా నీ లైఫ్ని అలాగే ప్రపంచ స్థితిగతులను కూడా మార్చేస్తుంది ఆలోచించండి. అలాంటి ఒక ఆలోచన బలంగా ఉండి దాన్ని నిజంగా బలంగా నమ్మి దాన్ని అణిచివేసుకోకుండా దాన్ని డెవలప్ చేసుకొని బలంగా స్థిరపరచుకొని దుర్గంలాగా మార్చుకొని దాన్ని తగ్గట్టుగా చేసినటువంటి వారి జీవితాలు మారిపోయినాయి. ఎక్కడి దగ్గర చిన్న పని చేసినటువంటి వారు పెద్ద పెద్ద కంపెనీలే పెట్టేశారు, కొన్ని కోట్లు సంపాదన చేస్తున్నారు, లక్షల కోట్లు సంపాదన చేస్తున్నారు. ఎక్కడ స్టార్ట్ అయింది అదంతా?
వాళ్ళు ఊహించుకున్నారు, ఇలా చేస్తే నా లైఫ్ బాగుంటుంది కదా అని, లేదా ఇలా చేస్తే ఇది జరుగుతుంది కదా అని ఊహించుకున్నారు. ఆ ఊహలోంచి ప్రతిదీ పుట్టింది. అది ఇప్పుడు అది వాస్తవంగా వాళ్ళకి మారింది, ప్రపంచానికి అది వాస్తవంగా మారింది. అది అప్పుడు నేను అంటాను, అలాగే మన లైఫ్ని ఎందుకు మనం ఊహించుకోకూడదు అంటాను. వాక్యంలో దేవుడు చెప్తున్నాడు కదా, నువ్వు ఇలా చేస్తే నువ్వు ఇలా ఉంటావు దేవుడు చెప్తున్నాడు కదా. అప్పుడు దాన్ని ఎందుకు, ఆ ఆలోచన ఎందుకు మనసులో తీసుకోకూడదు? నేను కనుక వాక్యం చెప్పడం నేను చేస్తే నా లైఫ్ కూడా ఇలా ఉంటుంది కదా, నేను కూడా ఇంత బెటర్గా మారుతాను కదా. దివారాతులు దాని వాక్యం కీర్తనలు 1వ అధ్యాయంలో చూస్తే, దివారాతులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు, అతడు నీటి కాలువ ఎవరో నాటబడినదై ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటాడు. బైబిల్లో మాట ఉంది కదా. అప్పుడు ఆ ప్లేస్ నీ లైఫ్ని పెట్టుకొని నేను కూడా ఇలా చేస్తే నా లైఫ్ కూడా అలా ఉంటుంది కదా ఎందుకు ఊహించుకోవట్లేదు? మనం అవి ఊహించుకోవడం మానేసాం. మనుషులు ఎలా చూశారని దాన్ని ఇలా చూశారేంటని ఊహించుకోవడం స్టార్ట్ చేసాం. వాళ్ళు మాట అన్నారంటే దీన్ని ఏంటని ఇలా ఊహించుకొని నీ ఎంతో బలంగా నీ లైఫ్ని బెటర్గా మార్చుకోవడానికి దేవుడు బలమైనటువంటి ఒక ఆయుధంలాగా నీ జీవితాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి దేవుడు నీ మనసుని నీకు ఇస్తే మనం దాన్ని అల్పమైనటువంటి వాటికి యూజ్ చేస్తున్నాం. మనం దాన్ని బైబిల్లో దేవుడు ఇచ్చాడు. దీన్ని ఎందుకు ఊహించుకోకూడదు? ఎవరేదో చెప్పని చెప్పి దాన్ని ఇంటికి వెళ్ళి కూర్చొని 1-10 సార్లు తిరిగి ఆలోచించి దాన్ని దుర్గంగా మార్చేసుకొని నీ మనసును పాడు చేసుకుంటున్నావు. అంటే దాని బదులు వాక్యం వినిన తర్వాత దీని ప్రకారం బైబిల్లో ఇలా చేసేవాళ్ళు ఇలా ఉంటారంట, బైబిల్లో వీళ్ళు ఇలా మారారంట, కాబట్టి నేను కూడా అలా చేస్తే నేను కూడా బహుశా అలా ఉంటానేమో ఎందుకు ఊహించుకోకూడదు? వాళ్ళు ఎందుకు ఊహించుకో నేను కూడా అంత బాగుంటాను కాబట్టి అని చెప్పి ఇంకా దాన్ని అలా ముందుకు తీసుకుని వెళ్ళి దాన్ని ఎందుకు బలమైన దుర్గంగా మార్చుకోకూడదు? అది బలంగా మారిపోతే ఆటోమేటిక్ నీ లైఫ్ డైరెక్షన్ అలా వెళ్ళిపోద్ది కదా. దాన్ని ఎందుకు అలా మార్చుకోకూడదు? సాతానుడు వచ్చో మాట చెప్పి తింటే మీరు చావరు అంటేనే ఒక మనిషి తన అభిప్రాయాన్ని మార్చుకున్న దాని ప్రకారం జరిగిపోయినప్పుడు ఇంకా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి కనుక ప్రతి వాక్యమును కనుక ఒక విశ్వాసి అలాగ అభిప్రాయాన్ని మార్చుకుంటూ ఉంటే లైఫ్ ఎంత బెటర్గా మారుతుందో ఆలోచించండి. ప్రతి ప్రసంగం వినిన తర్వాత నీ ఆలోచనని విధానాన్ని మార్చుకుంటే నీ లైఫ్ ఎంత బెటర్గా మారుతుంది, ఎంత సమాధానం వస్తుంది, ఎంత నెమ్మది ఉంటుంది, జీవితంలో ఎంత తృప్తి ఉంటుంది. కాకపోతే మనం ఏంటంటే క్రిస్టియన్ కాబట్టి చర్చికి వెళ్ళాలి, కాసేపు వాక్యం వినాలి, ఆ తర్వాత వెళ్ళిపోయి నా పనులు నేను చేసుకోవాలనుకుంటున్నాను. ఇది జస్ట్ ఉట్టిన కాసేపు దేవునికి కావాల్సిన టైం దేవునికి ఇచ్చేసి మరలా నా టైంలో నేను చేసుకుని వెళ్ళిపోవడం కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత నీ జీవితం ఎలా మార్చుకోవాలి దేవుడు చెప్తున్నాడు. నువ్వు ఎలా మార్చుకుంటే నీ రేపు ఎల్లుండి వచ్చే సంవత్సరం నీ లైఫ్ ఎలా ఉంటుంది దేవుడు ఈ రోజున చూపిస్తున్నాడు. నీకు ఒక ఊహనిచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. నువ్వు ఇలా చేయొచ్చు కదా, నీ లైఫ్ ఎలా ఉంటుందని చెప్తున్నాడు. యోసేపుకి దర్శనమిచ్చి మీ అన్నలకంటే నువ్వు బెటర్గా ఉంటావని చెప్పినట్టుగా దేవుడు మనకు కూడా కొన్ని ఆలోచనలు ఇస్తున్నాడు కదా. ఇక్కడ నువ్వు ఇలా చేయి, నీ జీవితం బాగుంటుంది, నీ మనసు మార్చుకొని నీ ఫ్యూచర్ బాగుంటుంది, నీ మనసు మార్చుకొని నీ జీవితం బాగుంటుంది అని దేవుడు చెప్తున్నాడు కదా. అప్పుడు మార్చుకోవడానికి ఎందుకు మనకి ఇబ్బందిగా ఫీల్ అయిపోతాం? మనిషి సాతానుడు చెప్తే వినేస్తున్నప్పుడు దేవుడు చెప్తే ఎందుకు మనకి వినడానికి ఇబ్బందిగా ఉంటుంది? ఎందుకు దీంతో మళ్ళీ నేను ధ్యానించడం ఎందుకు మనకి ఇబ్బంది అయిపోతుంది? తిరిగి ఆలోచించడానికి ఎందుకు ఇబ్బంది అవుతుంది? వింటాను, దీన్ని జస్ట్ వాక్యం వింటున్నాము, ఊహించుకోవట్లేదు. ఊహించుకుంటే నీకు చేద్దాం అనిపిస్తుంది తెలుసా. అవ్వ వినిన తర్వాత ఊహించుకుంది బాగుంటుంది. ఎప్పుడన్నా ప్రసంగం వినిన తర్వాత నిజంగా విన్నాం, మన ఫ్యూచర్ అలా ఉంటుంది, ఇంటికి వెళ్ళి ఎప్పుడన్నా మీ ఇంట్లో తడుతున్నా మాట్లాడావు అసలు ప్రసంగం బాగుందో లేదో డిస్కషన్ కాదని చెప్పేది. ఇలా చేస్తే నిజంగా ఇలా ఉంటుంది ఫ్యూచరు. ఎప్పుడైనా ఊహించుకున్నావా ఫ్యూచర్ని వాక్యం వినిన తర్వాత? ఆ ఊహను అలా ఎంటర్టైన్ చేస్తూ ఉంటే దాన్ని బలపరుచుకుంటూ ఉంటే అది బలమైన దుర్గంగా మారుతుంది కదా. అది బలమైన దుర్గంగా ఏదైతే నీ మనసులో మారుతుందో అదే నీ జీవితంలో నువ్వు అనుభవిస్తావు. అదే స్వస్థత కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, సమాధానం కావచ్చు, నెమ్మది కావచ్చు, ఏదైనా సరే అంతే. దేవుడు మనల్ని అలా బెటర్గా మార్చాలనుకుంటున్నాడు. మనం ఎంతసేపు ప్రతిదానికి భయపడిపోయి ఒక విక్టిమ్ లాగా బ్రతికే ప్రయత్నం చేస్తున్నాను. పెద్దానికి నేనే బాధ్యుని, ఈ ప్రపంచాన్ని పెద్ద బతలేను, ప్రతిదీ నాకు ప్రాబ్లం అంటే అంటున్నాను. మైండ్ మార్చుకో. ప్రాబ్లము ఒక రకంగా చెప్పాలంటే నీ కళ్ళ ముందు ప్రాబ్లం కనబడుతుందంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు నీ మైండ్ని ఛాలెంజ్ చేస్తున్నాడు రకంగా చెప్పాలంటే. అంటే నువ్వు చూసే విధానం మార్చుకో, నీ అభిప్రాయాన్ని మార్చుకో, ఈ ప్రాబ్లం సొల్యూషన్గా మారుతుంది తెలుసా. ప్రాబ్లమ్స్ అందుకే ఉంటాయి. మనం ప్రాబ్లమ్స్ ఒకలా చూస్తున్నాం. మనం ఎలాంటి వాళ్ళు అంటే అబ్బో ఇంత ఎండలో వేసవకాలంలో చచ్చిపోతున్నాం అండి, ఎండలు భరించలేక అని మనం అలాగే ఆలోచిస్తున్నాం. కానీ ఎవరో ఒకరు అంటున్నాడు ఎండలు ఉన్నాయి, కానీ దాన్ని మనం ఎందుకు వాతావరణం మనం ఎందుకు మార్చుకోకూడదు, మనం ఉండే చోట మన రూమ్ టెంపరేచర్ మనం ఎందుకు మార్చుకోకూడదు అని ఆవిడ అనుకున్నాడు. ఎవరో ప్రాబ్లంగా మాత్రమే చూడలేదు, వర్షంలో తడుచుకుంటూ వెళ్ళాలా అని ఎవరు అనుకున్నా, తడకుండా కూడా వెళ్ళే అవకాశం ఉంటుందేమో అనుకున్నాడు. గొడుగు కనిపెట్టాడు ఎవడో. కొంతమంది రెయిన్ కూడా కనిపెట్టారు. వాళ్ళని ప్రాబ్లం చూసి అమ్మో వర్షం పడుతుంది నేను ఇంట్లోనే ఉండిపోవాలి అని అనుకోలేదు. వాళ్ళు ఎవరు అనిపించదు ఉన్నా సరే అది నా లైఫ్ని ఎఫెక్ట్ చేయకుండా నేను అలాగే బయటికి వెళ్ళాలి. ఎవరు ఆలోచించారు? నీకులాగా చూడలేదు వాళ్ళ ప్రాబ్లంని. వాళ్ళ ప్రాబ్లం చూసినప్పుడు వాళ్ళకి దీనికి ఏదో సొల్యూషన్ ఉంటుంది కదా అని ఆలోచించారు. దాన్ని
కనిపెట్టారు. మనమేం ప్రాబ్లం జస్ట్ ప్రాబ్లంలాగా చూస్తున్నాం. అంటే నువ్వు ప్రాబ్లం ఎప్పుడు ప్రాబ్లం చూడొద్దు. ఆ ప్రాబ్లం నీ కళ్ళ ముందు కనబడిన అర్థం ఏంటంటే, దేవుడు రకంగా వాక్యాన్ని బట్టి దేవుడు ఏం చేస్తానంటే, నువ్వు ఒక రకంగా అన్నాడు, నువ్వు కనుక ఇది ఇలా కనబడుతుంది కదా, నువ్వు దీన్ని అభిప్రాయాన్ని మార్చుకొని చూడు అని దేవుడు రకంగా నీకు సవాలు విసురుతున్నాడు. నువ్వు మార్చుకొని చూడు, మారిపోద్ది అంటున్నాడు. ప్రాబ్లం అంటే నువ్వు మార్చుకోవడానికి నువ్వు ఇష్టపడాలి, మార్చుకునేంత సాహసం నువ్వు చెయ్యాలి. నేను మార్చుకుంటాను, నువ్వు మార్చుకుంటే నీకు చూసే విధానం మారిపోద్ది. అవ్వక మారిపోయింది కదా, ఫలాన్ని చూసినప్పుడు మారిపోయింది, అభిప్రాయం మారిపోయింది కదా వినిన తర్వాత. అలాగే మనకెందుకు మనసు అభిప్రాయం జస్ట్ ఒక ప్రసంగం ఎందుకు మనకు మారకూడదు అభిప్రాయం? ఊరినేదో పాస్టర్ ప్రసంగం చేయాలి కదా, పాస్టర్ గారు ప్రసంగం అలా చేస్తారండి. అందుకు కాదు కదా, ఊరినే చేయాలి టైంపాస్ అయితే అసలు నేను నిలబడు నాకు అనవసరం. అసలు ఊరిని పెద్దగా పనికిరాంది అయితే నేను చేయాల్సిన అవసరం. అందుకే మన చర్చలు ఎక్కువ చేయమేవి కూడా నామకార్థంగా చేసేదంటే మనకేమీ లేదు. అలా నామకార్థం ఊరిని పెద్దగా ఉపయోగం ఉండదు అనుకుంటే పెద్దాన్ని వదిలేని నేను రెడీ అయిపోతున్నాను. ప్రసంగం కూడా ఉపయోగపడదు, వేస్ట్ అని అనుకుంటే కన్విక్షన్ అయితే నేను ప్రసంగం కూడా చేయను యాక్చువల్గా. కానీ ఎందుకు ఇది యాక్చువల్గా దేవుడు చెప్తున్నటువంటి మాట, ఇది యాక్చువల్ లిటరల్ మన లైఫ్ని ఇది యాక్చువల్గా మార్చేస్తుంది. అందుకని ప్రాబ్లంలో చూడొద్దు, అభిప్రాయాన్ని మార్చుకోవడానికి ఇష్టపడండి. ఈ ప్రాబ్లం ఉంది, ఇప్పుడు నేనేం చేస్తే ప్రాబ్లం జయిస్తాను, అది అభిప్రాయం మార్చుకోవడం. చూసి రియాక్ట్ అవ్వకండి, చూసి ఇది ప్రాబ్లం ఉంది, నేనేం చేస్తే ప్రాబ్లం నేను మార్చుకుంటాను, సొల్యూషన్ దొరుకుతుంది. అలాగే ఆలోచించి కనుక మార్చుకోగలిగితే నీకున్న ప్రాబ్లం ఒక్కొక్కటి ఆటోమేటిక్గా సాల్వ్ అయిపోతానే ఉంటాయి. కాబట్టి ప్రాబ్లం నీ ముందు దేవుడు పెట్టండి అర్థం ఏంటి? నువ్వు చూసి దిగులు పడుతూ భయపడుతున్నాను కాదు, దేవుడు రకంగా నేను ఛాలెంజ్ చేస్తాను, ఇది మార్చుకోవాలనేటువంటి అభిప్రాయం నీకు ఉందా అంటున్నాడు దేవుడు. అది చిన్న ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, అనారోగ్య సమస్యలు కావచ్చు, ఏదైనా సరే చెప్తున్నా. నీకు ఆర్థిక ఇబ్బందులు సరే, దేవుడు వరకు చెప్పండి నీ ముందు అది కనబడుతున్నప్పుడు దీన్ని నువ్వు మార్చుకోవచ్చు. నువ్వు తలుచుకుంటే నీ మనసు మార్చుకో, అభిప్రాయాన్ని మార్చుకో. నేను బైబిల్లో ఆశీర్వాదాల గురించి ఏమేమి చెప్పానో అది కనుక నువ్వు విని ధ్యానించి దాని ప్రకారం నువ్వు చేస్తే కనుక ఖచ్చితంగా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. అది దేవుడు చెప్తున్నాడు. నేను ప్రాబ్లం చూసి దిగులు పడిపోతూ చింత పడిపోతూ ఎంతసేపు నెగిటివ్గా మాట్లాడకండి. అందులో ఆత్మీయత లేదు. నువ్వేదో బాధ్యతలకు బతకమని దేవుడు చెప్పట్లేదు, నువ్వు ప్రతిదాన్ని నువ్వు జయించమని దేవుడు చెప్తున్నాను. నువ్వు ప్రాబ్లంని జయించగల కెపాసిటీ దేవుడు నీ మనసుకి ఇచ్చాడు. అప్పుడు ప్రతిదాన్ని నేను విక్టిమ్ అంటే చర్చ కింద రాలేదంటే నాకు ప్రాబ్లం ఉందండి, ఎలా జయించాలని అభిప్రాయం ఎలా వస్తుంది, ఎలా జయించాలి ఇప్పుడు ఆలోచించకపోని. ప్రాబ్లం చర్చ మానేస్తున్నావు సరే, ప్రాబ్లం జయించడానికి మేము ఆలోచించావా? ఎలా ఉంటేనే జయిస్తాను ఇప్పుడు ఆలోచించామా? మనం జయించాలంటే ఏం చేయాలో ఆలోచించడం మానేసాం. మనం ప్రాబ్లం ఉందండి ప్రార్థన చేయండి చెప్తున్నా అంటే కొన్ని సందర్భంలో నీకు కావాల్సింది యాక్చువల్గా ప్రార్థన కూడా కాదు చెప్తున్నాను చూడండి. నీకు యాక్చువల్గా కావాల్సిన ప్రార్థన కాదు, నీ అభిప్రాయాన్ని మార్చుకో, మిగిలిన మారిపోతాయి. ఆ కానాను ఆ ప్రాకారం అక్కడ ఉండే వాళ్ళు అక్కడ ఆజానుబాహులు ప్రార్థన చేద్దామండి అన్నారు అనుకోండి, ప్రార్థన చేస్తే మారిపోద్దా సిచ్యువేషన్? అక్కడ మారుతూ వాళ్ళ అభిప్రాయం మారాలి, అక్కడ ప్రార్థన కాదు. చాలా మంది అలా భయపడుతూ ప్రార్థన చేయండి అంటున్నారు. ఇన్ఫాక్ట్ నేను చెప్తున్నాను వాక్యాన్ని బట్టి, అక్కడ నీకు యాక్చువల్ కావాల్సిన ప్రార్థన కాదు. నువ్వు చర్చకొచ్చి వాక్యం వింటే నువ్వేం మార్చుకోని తెలుస్తుంది. అది మార్చుకున్నప్పుడు నీకు దేవుడు తన కలదాలు నీకు ఇస్తాడు. ఆ కలదాలతో నువ్వు ప్రపంచాన్ని చూస్తావు, నీకు ప్రతిదప్పుడు వేరేగా కనబడుతుంది. మనకి అది మారాలి ఈ రోజుల్లో. మనకు అది మారడం అని ప్రధానికి ప్రార్థన అని కాదు. కొన్నిటి ప్రార్థన ఇంపార్టెంటే, కానీ నువ్వు చేయవలసి నువ్వు చేయకుండా ఆ ప్రార్థన అంటే అవదు. నువ్వు చేయాల్సి నువ్వు చేయి. అభిప్రాయాన్ని మార్చుకో. ఒకవేళ ఇంకా మనసు మార్చుకుని కష్టం అయితే నువ్వు దేవుని సహాయం అడిగితే నువ్వు మనసు మార్చుకుని దేవుడు సహాయం చేస్తాడు, వాక్యాన్ని ఇస్తాడు మార్చుకోవడానికి. కానీ మార్చుకోవాలని అభిప్రాయం మనకు ఉండాలి కదా, అభిప్రాయం మనకి ఉండాలి. కాబట్టి ప్రాబ్లం యొక్క తెలుసు నిజంగా నువ్వు చూడగలిగితే నీకు ప్రతి వాళ్ళు నీకు నెగిటివ్, ప్రతి పరిస్థితి నీకు నెగిటివ్. ఎక్కడ చూసినా ప్రాబ్లం. నాకు ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉందండి, పిల్లలు ఈ ప్రాబ్లం ఉందండి, పిల్లలు సరిగ్గా చదవట్లేదు, నా ఫైనాన్షియల్గా ఈ ప్రాబ్లం ఉంది, నాకు అక్కడ ప్రాబ్లం ఉంది, నాకు ఈ ప్రాబ్లం ఉంది, నాకు ఎవరు కోఆపరేట్ చేయట్లేదు, మా కుటుంబంలో ఎవరు కోఆపరేట్ చేయట్లేదు, మా బంధువులు ఎవరు కోఆపరేట్ చేయట్లేదు. బాధ్యతలాగా బతకండి. దీన్ని ఎలా జయించగలను ఆలోచించడం నేర్చుకోవాలన్నా ఆ ఆలోచన మనసులో పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే నీకు పెద్దగా అనిపించేటువంటి ప్రాబ్లం అసలు నీకు ఓ టైం వస్తే నీకు అది ప్రాబ్లం లాగానే అసలు నీకు అనిపించదు. అలా బ్రతకాలంటున్నాను. అలా బ్రతకడానికి దేవుడు నీకు కెపాసిటీ నీ మనసులో పెట్టాడు. అది అభిప్రాయాన్ని మార్చుకో, నీ లైఫ్ నీ పరిస్థితి కూడా ఆటోమేటిక్గా మారిపోద్ది. ప్రార్థించే సందర్భాలు మంచి కళ్ళు మూసుకున్నాను.